అర్జునుడు తన గురువుని ఇటు ప్రశ్నించాను. కర్మ కన్నా బుద్ధియే గొప్పదని నీ నమ్మకమైనచో నన్ను మరల ఘోర కర్మయగు ఈ యుద్ధము చేయమని బోధింతువేళ. రెండును వ్యామిశ్రము చేసి నా బుద్ధిని మోహపెడుచున్నావు. దానిని మాని నాకేది శ్రేయస్సో దాన్ని ఒక్కదాన్ని నీవే నిశ్చయించి తెలుపు అని ఇది చెప్పాడనమాట. ఇది ప్రశ్న కొంచెం పెద్ద ప్రశ్నే. ఇది ప్రశ్న మనకు రాదు, మామూలుగా మనకు ఎందుకు వస్తుంది? కృష్ణుడు ముందు చాప్టర్లో ఏం చెప్పాడు అని చెప్తున్నాడంటే అర్జునుడు, కర్మ కన్నా బుద్ధియే గొప్పదని నీ నమ్మకమైనచో నన్ను మరలా ఘోర కర్మయోగి యుద్ధమును చేయమని బోధింతువేళ. కర్మ కన్నా జ్ఞానం చాలా గొప్పది అని చెప్తున్నావు కాబట్టి మళ్ళీ యుద్ధం ఎందుకు చేయమంటాను నువ్వు? యుద్ధం అంటే కర్మ చేయడమే కదా. ఈ కన్ఫ్యూజన్ నాకు వద్దు అని అడుగుతున్నాడు. ఇతర అర్జునులకు కర్మయందున్న ఘోరత్వము అసౌకర్యము తెలియను. ఈ ఘోరత్వము తన వారిపై మమకారం వల్ల కలిగినది. ఇంకొకరిపై యుద్ధమైనచో అది ఘోరకర్మగా తోచి నిడిది కాదు. ఈ దోషమునే విషాస్థితి అందరు. గురువుల దృష్టిలో అది క్షుద్రము, హృదయ దౌర్బల్యము, క్లాభ్యము అని కనుక అర్జునుడు ఆ నింద తనపై తొలగించుకుని భారము గురువుపైకి నేటకు ఎత్తించుడే ఈ ప్రశ్న. క్షుద్రమైన తిట్టిదివి కదా, దాని త్రిప్పలు నీవే పడి దానిపై ఉన్న జ్ఞానమును సూటిగా ముద్దచేసి నా నోటికి అందించమని ఈ ప్రశ్నకు అర్థం. అట్లా అందించుటకు గురువు నాకు అభ్యంతరం లేదు, కానీ జ్ఞానానుభవం పదార్థము కాదు కనుక ఎవడికి వాడు అంగీకరించి అందు వసించవలసినదే కానీ ఒక అందించినది కాదు. దాన్ని అందుకుంటవలసిన దారి చూపుచు గురువు అగ్రగామి అని నడిపించు. శిష్యుడు దాని ప్రకారము ఆచరించుకొని అనుభవం చేరేసరికి గురువు నందు వసించును. జ్ఞానం అనగా ఆత్మ తప్ప గురువు అని మరొక వ్యక్తి కాదు. ఈ స్టేట్మెంట్ కొంచెం పెద్ద స్టేట్మెంట్. ఏంటంటే మామూలుగా శిష్యులందరూ కూడా గురువు దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే చెప్తున్నాడు అనమాట. పల్లె ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే అదేదో ఏదైతే మనం చేసుకోమని చెప్తున్నావో అది నువ్వే మాకు చేసి పెట్టవచ్చు కదా. అది సాధారణంగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానికి భక్తనో లేకపోతే సమర్పణ బుద్ధనో మరొకటనో ఏదో ఒకటి ఒక పేరు మాత్రం మనం చక్కగా ఆ చదువుకున్న పుస్తకాల వాటిల్లో ఏ పేర్లు అయితే బాగుంటాయో ఆ పేరు పెట్టుకుని మనం మోసం చేసుకుంటూ ఎలా గురువుని మోసం చేయలేము. ఆయన నవ్వుతూ ఉంటే నమ్మేడే కదా అన్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది. అది చెప్తున్నారు మాస్టర్ గారు. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు హృదయ దౌర్బల్యము క్షుద్రము అంటారు తప్ప ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడు. మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ జ్ఞానం అంటున్నావు కదా, ఏదో నువ్వే నాకు ఇచ్చేస్తే పోతుంది కదా, యుద్ధాలు అవి ఎందుకు అంటే యుద్ధం నువ్వు చేసుకుని ఆ జ్ఞానం నాకు ఇచ్చేయని అడుగుతున్నాడట. ఆ జ్ఞానం ఏదైనా ముద్ద అయితే నోట్లో పెట్టడానికి కుదురుతుంది, కానీ జ్ఞానం అనేది ముద్ద కాదు కదా, ఇచ్చేది కాదు. అది శిష్యుడు వాడు సంపాదించుకోవాలి చెప్తున్నారు మాస్టర్ గారు. అటన్నిట గురువుకి అభ్యంతరం లేదు, కానీ జ్ఞానానుభవము పదార్థము కాదు కనుక ఎవనికి వాడు అంగీకరించి అంత వసించవలసినదే కానీ ఒకటి అందించినది కాదు. ఎవడు కాదు ఆ జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానంతో వాడు బతకాలి తప్ప ఒకటి ఇంకొకటికి అందించేది కట్టినది కాదు. దాన్ని అందుకుంటకు వలసిన దారి చూపుచు గురువు అగ్రగామియే నడిపించును. అంటే దాన్ని అందుకోవడం ఎలాగనేటువంటి గురువు అగ్రగామి అంటే గురువు మనకన్నా ముందు నేను తను ఆచరించుకుంటూ ముందెళ్తూ ఉంటే ఆయనతో పాటుగా మనం వెళ్ళి ఆ దాన్ని అందుకోవాల్సిందే తప్ప శిష్యుడు దాని ప్రకారం ఆచరించుకొని అనుభవం చేరేసరికి గురువు నందు వసించును. అదే గురువు ముందు వెళ్తుంటే ఆ ధర్మం ఆచరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన వెనక పక్క వెళ్తుంటుండగా అట్లా కొంచెం జ్ఞానంలో ఎవరికైతే జ్ఞానంలో వాడు నివసిస్తూ ఉంటాడో అప్రయత్నంగా వాడు ఏమవుతాడు, దాని ప్రకారము ఆచరించుకుని అనుభవం చేరేసరికి గురువు నందు వసించను. గురువులోనే వీళ్ళు నివసించడం మొదలు పెడతారు సమాజం చెప్తున్నారు. జ్ఞానం అనగా ఆత్మ తప్ప గురువు అని మరొక వ్యక్తి కాదు. ఆత్మజ్ఞానం అంటాం కదా, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం తప్ప గురువు అనేటటువంటి ఒక వ్యక్తి కోసమా అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ మళ్ళీ పొరపాటు పడడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎలా పొరపాటు పడతారు? నేను ఒక ఆయన వచ్చారనమాట. ఆయన చాలా మన ఆక్విడ్ వెళ్తున్నాం. ఆక్విడ్ రేపు వచ్చే ఏప్రిల్ 9 క్లాసులు ఉన్నాయి కదా. ఆయన దాదాపు ఒక
పతంజలి యోగా కేంద్రం నడుపుతున్నాడు ఆయన. 80 యోగా కేంద్రాలు పతంజలి నడుపుతూ 80 కేంద్రాలు నడపడం అంటే వెస్ట్ గోదావరి జిల్లాలో తమాషానా. ఒక సెంటరే మనం వెళ్ళకపోతున్నాం అంటే 80 కేంద్రాలు అంటే జీవితం అంతా దానికి ఆయన అంకితం అయిపోయాడు అనమాట. ఆయన నన్ను చూడడానికి వచ్చాడు అనమాట. ఈయన ఏం చెప్తారో చూద్దాం, ఎక్కడ చెప్తారు అంటే 80 కేంద్రాలు నడుపుతామంటే ఆయన పెద్దడే అంటారు కదా. ఆయనకి శిష్యులు కొన్ని 100 మంది ఉండి అలా. సరే నన్ను చూడడానికి కోసం వచ్చాడు. సరే ఏం చెప్పబోతున్నారు అక్కడ అని అడిగాడు. నాకే తెలియదు కదా అన్న. అలా సమాధానం ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మీరు వస్తున్నారు కదా, మేము 80 కేంద్రాలు నడుపుతున్నాము, అందరూ కూడా బాగా చేసుకుంటారు, అందరూ చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరు మానట్లేదు, ప్రాణాయామాలు చేస్తారు, ధ్యానం చేస్తారు, ఆసనాలు వేసుకుంటారు, మీరు ఏం చెప్తారు అక్కడికి వచ్చాను అడిగాడు. నాకు తెలిస్తే నేను నీకు చెప్తాను, అయ్యో నాకు తెలియదు ఏం చెప్తాను. అక్కడికి వచ్చిన వాళ్ళు మొగాలు చూస్తాను నేను. చూసిన తర్వాత వాళ్ళందరూ తాలూకు మానసిక పరిస్థితి కూడా నాకు తెలుస్తుంది కొంత. దాన్ని బట్టి నేను వదిలేస్తాను, మామూలుగా వదిలేస్తే వాళ్ళకి ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది, అది నా అనుభవం అయ్యా, చెప్పడానికి ఏం లేదన్న. ప్రాణాయామాలు చెప్తారు కదా, మీరు ఏ ప్రాణాయామాలు చెప్తారు, పేర్లు చెప్తారా అన్నాడు. నేను పేరు చెప్తే నీకు తెలుస్తుందని అడిగా. నువ్వు నేర్చుకుంది పుస్తకాల్లో నేర్చుకున్నావు, నువ్వు నెంబర్ 1. ఎవరో గురుగారు ఎవరో ఉంటే అదే నేర్చుకుని ఉంటావు. నెంబర్ 2, సాంప్రదాయమైన పద్ధతిలో ఎవరో ప్రాణాయామాలు చెప్పుంటారు, అది నేర్చుకుని చెప్తున్నావు. నెంబర్ 3, నేను నాది అలా కాదు, నేను చెప్పాను అనుకో నీకు తెలియవు అవి ప్రాణాయామాలు, పుస్తకాలు ఉండవు అవి, ఆ పేర్లు కూడా నీకు తెలిసే అవకాశం కూడా లేదు చెప్పిన అని చెప్పను అని చెప్పా. ఆయన ఎక్స్పెక్ట్ చేయాలంటే అది చాలా, అంటే ఒక 80 కేంద్రాలు ఉంటున్నాయంటే 80 కేంద్రాల్లో ఒక కేంద్రంలో కనీసం 50 మంది వేసుకుని ఎంతమంది ఉంటారు శిష్యులు, 3000 మంది పైన ఉంటారు కదా. అలాంటి వాడు ఎంత ప్రౌడ్గా ఉంటాడు. 10-15 యోగ సూత్రాలు అవి ఇవి అవి హఠయోగం చాలా చెప్పాడు. వాళ్ళ గురుగారు బాగా చదువుకున్నారట, బాగా చెప్పాడు. సంతోషం, సరే వెళ్ళండి నేను వస్తాను కదా. కాదు ఎంతమంది వస్తారంటే 150 మంది. ఎంతమంది వస్తారు సార్? 200 మంది 150 మంది వస్తారు. అలాగే చూద్దాం బయలుదేరండి. మీరు ఏ ధ్యానం చేస్తారు సార్ అని అడిగాడు. అడగకూడదు కదా, ఏ ధ్యానం చేస్తారని అడిగితే అడగకూడదు, నేను చెప్పకూడదు. అది వాడు ధ్యానం వాళ్ళు చేసుకుని ఉంటారు. నేనే ధ్యానం చేస్తే మీకేం వస్తుంది, నేను రాదు కదా, చెప్పకూడదు అట్లా. అదే కుసేపు పోయిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది. అర్థమైపోయిన తర్వాత నేను మాత్రం ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గురువుగా నేను ప్రమోట్ చేయను సార్. నేను ఒక వ్యక్తిని పెట్టుకుని అంటే పిరమిడ్ కాదని చెప్పడం అనమాట. ఒక వ్యక్తిని నేను గురువుగా అనుకుని చేయను సార్, నేను శాస్త్రం ప్రకారం వెళ్ళిపోతాను. ఆ చెప్పడం చెప్తున్నాను మీకు. నేను ఇక్కడ చాలా డేంజర్, అంటే మనుషులు ఎలా ఇరుక్కుపోతారంటే ఏమీ తెలియనటువంటి వాడే చాలా సేఫ్ ఎప్పుడు కూడా. రామకృష్ణ అనుకుంటాడు, భజన చేసుకుంటాడు, శ్రోతం చదువుకుంటాడు, పూజ చేసుకుంటాడు, ఏదో ఇంత నమ్మిన దాన్ని గుడ్డిగా చేసుకెళ్ళిపోతుంటాడు. వాడు ఎప్పుడు సేఫ్, చాలా సేఫ్. కొంచెం జ్ఞానం పెరిగితే ఉండదు, విజ్ఞానం పెరిగితే ఉంటుంది. జ్ఞానం పెరిగితే ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? జ్ఞానం అంటే సింథసిస్ కదా, అందులో జ్ఞానం అంటే యోగం. అది ఉన్నటువంటి వాడికి ప్రశ్నలు సమాధానాలు ఉండవు, వాడి ప్రశ్నలు ఏమి ఉండవు, వాడు చేసుకెళ్ళిపోతుంటాడు. విజ్ఞానం పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే కొంచెం పైత్యం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ దీంట్లో సమాధానం అదే, ఇది చాలా డేంజర్గా పెరుగుతుంది. కొంతమంది కేవలం గురువు అనేటువంటి వాడు ఒక వ్యక్తి అనే భావంతో కూరుకుపోయి ఆ వ్యక్తి పూజకి అలవాటు పడిపోయి ఆ గురువు చెప్పింది రైట్ అయినా తప్పైనా ఏమైనా సరే అదే ప్రామాణికంగా అనుకుని వెళ్ళిపోతుంటాడు. అదృష్టం బాగుండి ఆ గురువు సద్గురువు ఏ మాస్టర్ గారు అంటాడు అయినట్లయితే, అంటే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, తనకంటూ శిష్యుల దగ్గర నుంచి ఏమి అక్కర్లేకుండా కేవలం ఆత్మ సామ్రాజ్యంలోనే ఉండి నిజమైన యోగ జీవితం గడుపుతున్నటువంటి మాస్టర్ శ్రీ గారు, మాస్టర్ ఈకే గారు లాంటి వాళ్ళు ఎవరన్నా గురువుగా దొరికితే ఆ శిష్యుడు బతికిపోతాడు. అప్పుడు ఆ గురువు ఎందుకు తనకు ఆ గురువు కూడా శరీరంతో ఉన్నప్పుడు కూడా ఆయన శరీరంగా జీవించాడు, ఆయన ఆత్మస్వరూపంగానే జీవిస్తూ ఉంటాడు. ఏం చేయాలా ఈ ప్రపంచానికి అనేటువంటి భావన ఒకటే ఉంటుంది. రెండోది తన గురించి తన భావన ఉండదు ఆయనకి. అట్లాంటి గురువు దొరికితే వీడు తరిస్తాడు. ఏది, ఒక వ్యక్తిని, ఒక శరీరాన్ని గురువుగా తీసుకుని అడుగుజాడలు వెళ్దాం అనుకుంటున్నాడు. తేడా గురువు దొరికాడు అనుకోండి, ఎక్కువ వాళ్ళే ఉంటారు కదా.
సర్వసంగ పరిత్యాగులు ముఖ్యసంగులు గురువుగా ఎందుకుంటారు? ఉంటే మనకేం దొరుకుతారు? ఫస్ట్ ఏంటి, అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అనేది ఒకటి, ఉన్నా మనకు దొరుకుతారు అనేది రెండోది. రెండో రకం ఏమవుతారంటే, ఆ గురువుకి సగం తెలుస్తుంది, వాడి సగంలో ఉంటాడు, వాడి కింద మీద పడుతుంటాడు. అట్లాంటి గురువుని వ్యక్తిగా గురువుగా నమ్మితే పోతే వాడు కూడా వెళ్ళిపోతాడు, వీడు కూడా వెనకాల పొరుగుంట్లోకి వెళ్తాడు. మాస్టర్ గారు ఏమంటారంటే, గురువు ఎలాంటి వాడైనా గురువు మీద ఉన్నటువంటి భక్తి ఉంటుంది కదా, వీడికి నిజమైన భక్తి ఉన్నట్లయితే ఒకవేళ గురువులో తేడా ఉన్నా కూడా వీడు రక్షించబడతాడు సుమా అని చెప్తారు. కానీ ఈ లోపల కొంచెం మరి మొటికాయలు పడతాయి కదా. రెండో పక్షం వాళ్ళు ఉంటారు, ఆర్థడాక్స్ సిస్టమ్ అంటాం వాళ్ళది. వాళ్ళు భారతదేశంలో ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏ వ్యక్తిని గురువుగా నమ్మరు. వాళ్ళు పెద్దవాళ్ళు నమస్కారం చేస్తారు, వాళ్ళు ఏమైనా మంచి విషయాలు చెప్తే వింటారు, నమస్కారం పెడతారు. కానీ వాళ్ళు శాస్త్రాన్నే ప్రమాణంగా తీసుకుంటారు. వ్యక్తి తాలూకు బోధన ప్రమాణంగా తీసుకోరు, వాళ్ళు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఇందుకు శాస్త్రం రాసింది కాదు కదా. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులందరూ కూడా వాళ్ళ తపస్సు చేత, వాళ్ళ అనుభవం చేత, అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మానవ జాతికి వచ్చే కొన్ని వేల సంవత్సరాల్లో ఎలాంటి మానవ జాతి పుట్టబోతుందో, ఆ మానవుడి తాలూకు మేధస్సు ఎట్లాగా ఉంటుందో, అప్పుడు ఉండేటటువంటి మానవ జాతికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఇవన్నీ వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల ముందే వాళ్ళు గమనించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, దానికి సరిపడా వాళ్ళ తాలూకు తపస్సులోంచి వచ్చిందనండి, ఏదైనానండి, దానికి సరిపడా కొన్ని వేల సంవత్సరాలు సరిపడా వాళ్ళు గ్రంథస్థం చేసేస్తారు. అవి మారవు. అందుకు శాస్త్రం ప్రమాణం అంటారు. ఒక వ్యక్తిగా శరీరం వచ్చినప్పుడు, ఒక వ్యక్తిగా శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? అతను పుట్టిన కుటుంబం కానీ, అతను పుట్టినటువంటి ఆ మతం కానీ, అతను పుట్టినటువంటి దేశం కానీ, అతను పుట్టినటువంటి జాతి కానీ కొన్ని ఉంటాయి. అతను పుట్టినటువంటి దేశం కానీ లేదా మతం ఇవన్నీ కలిసిపోయినప్పుడు ఆ కుటుంబ పరిస్థితుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, భౌగోళిక పరిస్థితుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, ఏ మతంలో పుడుతున్నాడో ఆ మతం తాలూకు, ఏ జాతిలో పుడుతున్నాడో ఆ జాతి అంటే ఏంటి, ఇక్కడ కులం అని కాదు, భారత జాతిలో పుట్టాడా, లేకపోతేనేమో వేరే ఆఫ్ఘన్ అట్లాంటి ఆ రేసెస్లో పుట్టాడా, లేకపోతే పర్షియన్ రేస్లో పుట్టాడా, ఇవి జాతులు అంటే వాటి తాలూకు కలర్ అంతా మైండ్ మీద ఉంటుంది, షూర్గా ఉంటుంది. దానికి అతీతంగా ఎవడో ఉండలేడు, ఖచ్చితంగా ఉంటుంది. సో మామూలుగా మన పుట్టినటువంటి క్యాస్ట్ తాలూకు క్వాలిటీలే మన మీద తెలియకుండా పనిచేస్తాయి. ఆహారం అలవాట్లు కానీ ఇవి పనిచేస్తుంటాయి. పుట్టిన ఊర్లో కొన్ని ఆచారాలన్నీ పనిచేస్తుంటాయి. ఈ ఊర్లో చూడండి, ఎవరు చనిపోతే వాళ్ళకి స్వీట్లు పట్టుకెళ్తారు. నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మా విశాఖపట్నం జిల్లాలో ఎవరు చనిపోతే పలకరించడానికి వెళ్ళి వాళ్ళకైనా కాదు భోజనం పట్టుకెళ్ళి, లేకపోతే కాఫీ చేసి పట్టుకెళ్ళి ఇంట్లో అందరికీ చాలా దుఃఖం ఉంటారు కాబట్టి అన్నీ చేస్తారు. పక్కింటి వాళ్ళు బంధువులు చేస్తారు. ఈ స్వీట్లు పట్టుకెళ్ళడం నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యం. అంటే చనిపోయి వాళ్ళ స్వీట్లు, శుభకార్యాలకు స్వీట్లు పట్టుకెళ్తాం కదా, అది ఇప్పుడు కాదనడానికి అవకాశం ఇవ్వడానికి ఈ ఊరు ఆచారం అది. అట్లాంటి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అట్లా వెళ్ళిపోతుంది. దాంట్లో లాజిక్కే ఉండదు. దానికి వాళ్ళు చేశారు, అలా వెళ్ళిపోతుంది. దాంట్లో సైన్స్ ఒక లాజిక్ ఇవే కనిపించవు. శాస్త్రం అలా ఉండదు. శాస్త్రంలో ప్రమాణం పెట్టినప్పుడు దాని వెనక చాలా దూరదృష్టి ఉంటుంది. అది కేవలం ఒక దీనికి సంబంధించినటువంటిది అయి ఉంటుంది. అది మొత్తం మానవజాతి మొత్తానికి సంబంధించింది అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, శాస్త్రమే మా ప్రమాణం అండి, గురువులు ఎవరు కాదంటారు వాళ్ళు. మొత్తం ఎంత పెద్దవాడైనా అవని, సత్యసాయిబాబా అవనియండి, సిద్ధి సాయిబాబా అవనియండి, మాస్టర్ గారు అవనియండి, ఎవరైనా అవనియండి, పెద్దవారేనండి, వారు నమస్కారం పెడతా ఉంటారు తప్ప వీళ్ళు కానీ శాస్త్రానికి విరుద్ధంగా కానీ శాస్త్రం తప్పించి కానీ ఏదైనా, అదే కదా మాస్టర్ గారి మీద గాయత్రి చెప్పిస్తున్నారని చెప్పి అప్పుడు అందరూ చాలా పెద్ద గోలగోలు చేసేవాళ్ళు. పెద్దవాళ్ళతో గాయత్రి చెప్పిస్తున్నారు, నాన్ వెజ్ తినేవాళ్ళందరితో వేదం చదివిస్తున్నారు, ఉపనయనాలు లేకుండా వేదం చెప్పిస్తున్నారు. ఈ కృష్ణమాచారి మట్టుకొట్టు పోతాడు. మచిలీపట్నంలో ఇంకా చాలా ఎక్కువ ఉండేది. మహా చనిపోయిన తర్వాత చాలామంది చాలా మాస్టర్ 58 years చనిపోయారు కదా. చాలామంది ఏమేమో తెలుసా, ఎందుకు మాస్టర్ 58 years చనిపోయారంటే, వేదార్హత లేనటువంటి వాళ్ళకి, ఉపనయనార్హత లేనటువంటి వాళ్ళకి, ఆడ లేకుండా
వాళ్ళ తాలూకు ఆచార వ్యవహారాలు పట్టించుకోకుండా ఏమీ పట్టించుకోకుండా ఎవరు పడితే వాళ్ళకి వేదం చెప్పి నమ్మకం చెప్పి చమకం చెప్పి ఇవి చెప్పి అవి చెప్పి గాయత్రి చెప్పుకోమని చెప్పి నానా భ్రష్టు పట్టించాడు ఈ కృష్ణమాచారి. అందుకే చాలా తక్కువ వయసులో ఆరోగ్యం చనిపోయాడని చెప్పి అన్నవాళ్ళు మచిలీపట్నంలో కొన్ని వందల మంది ఉంటారు. నిజం అవునా కదా దాన్ని నేను జడ్జ్ చేయలేను, విషయం అంతే కదా. వేదం ఎవరు మాస్టర్ వేదం ఎవరు చెప్పమన్నారు, ఎవరు నేర్చుకోమన్నారు? ఎవరికైతే వేదం నేర్చుకోవాలందో అదే అర్హత అన్నారు. తర్వాత ఏం చెప్పారు ఆయన? వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ మానేస్తున్నారు, మానేయాలని చెప్పారు. చతుర్మానం అందరూ మానేశారా? మానేది కదా. అలాంటి పనులు చేసినప్పుడు ఆ దోషం ఖచ్చితంగా చెప్పడం అంటుకూడదని శాస్త్రం. అది జ్యోతిష్యం కానీ వైద్యం కానీ వేదం కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనర్హుడైనటువంటి వాడికి చెప్తే అది చెప్పిన దోషం అంటుకుంటుంది సుమా అని శాస్త్రం. అది అందుకు చాలా కాలం వాళ్ళు చెప్పలే, అర్హుడు కూడా చెప్పలేడు. కలియుగం వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చేటప్పటికల్లా అలా అన్నీ దాచిపెట్టి కూర్చుని కొంతకాలం పోతాయని చెప్పేసేసి మాస్టర్ గారు లాంటి వాళ్ళు బయట పెడితే అవి మిగతా వాళ్ళు మానేస్తారా? మానరు కదా. సో దీంట్లో దీనికి అది హద్దు ఏముండదు ఈ శాస్త్రానికి. సో వాళ్ళు ఏమంటారంటే వ్యక్తులు పుట్టి వ్యక్తి ఆయన ప్రకారంగా ఆయన తోచింది చెప్పుకెళ్ళిపోతుంటే, ఆయన నచ్చింది చెప్పుకెళ్ళిపోతూ ఉంటే శాస్త్ర ప్రామాణ్యానికి విలువ ఉండింది. ఏ గురువు వాడికి వచ్చి వాడి తోచింది చెప్పుకెళ్ళిపోతుంటే ఏముంది? ఇక్కడ శాస్త్రం మారదు కదా, కానీ అదే ప్రమాణం అంటారు వాళ్ళు. ఈ రెండు సిద్ధాంతాల్లోని సత్యం ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు జ్ఞానం అనేది ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాడు. జ్ఞానం అనేది వచ్చినటువంటి తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఏ పనులు చేయాలనేటువంటి తెలుస్తుంది, ఎడ చేయాలి తెలుస్తుంది. పనులు చేస్తూ ఉంటే కానీ అనుభవం రాదు, అనుభవంతో జ్ఞానం రాదు. జ్ఞానం వస్తే తప్ప ఏ పనులు చేయాలా ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విచక్షణ రాదు. ఇది పెడి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెడి కుదరదు సార్. అలాంటిది అది తేలుతుంది. ఎవడో తేలుతుంది? ఏదో అవకాశం అంటే మన చేతికి ఒక అవకాశం వచ్చినప్పుడు కూడా ఆ అవకాశం తాలూకు హయ్యర్ వాల్యూ తెలియాలి కదా మనకి. తెలుస్తుందండి, అది తెలియదు. ఏదో అవకాశం వస్తుంది మనకి, ఏదో అవకాశం కల్పించబడింది, దాని తాలూకు హయ్యర్ వాల్యూ అని ఒకటి ఉంటుంది. ఒక వాల్యూ దాని తాలూకు ప్రతిదానికి ఒక హయ్యర్ పర్పస్ అని ఒకటి ఉంటుంది. అది తెలియాలి ఫస్ట్. అది తెలిస్తే మిగతా ఆటోమేటిక్ కొడుకు వెళ్ళిపోతుంది. అక్కడ దాకా మన మైండ్ అక్కడ దాకా ఎందుకు పరిగెడుతుంది మన మైండ్? ఎప్పుడో గుడుగుడు కొంచెం అక్కడ తిరుగుతుంటుంది. అంటే చాలా వాల్యుబుల్గా అనే విషయాన్ని కూడా మన స్థాయికి దాన్ని దింపేసేసి ఆ స్థాయిలోనే మనసు అర్థం చేసుకుంటుంది తప్ప ఆ స్థాయికి వెళ్ళి మనసు అర్థం చేసుకోదు. అందుకే శ్రీకృష్ణ ఏం చెప్పాడంటే జ్ఞానాన్ని కలిగించుకోరా అని చెప్పాడు. అప్పుడు పని చేయరా అన్నాడు. అసలు పని చేయడం ఎందుకన్నాడు అక్కడ. అర్జెంట్ ప్రశ్న అది. కర్మ చేస్తే కర్మ ఏదైనా పనులు చేస్తే కర్మ అంటుకుంటుంది కదా అన్న నువ్వు చెప్పావు. మళ్ళీ జ్ఞానం ఇంపార్టెంట్ చెప్తున్నావు. ఇక్కడేమో కర్మ కూడా ఇంపార్టెంట్, యుద్ధం చేయాలని చెప్తున్నావు. యుద్ధం అంటే కర్మ చేసి మళ్ళీ అందరినీ చంపితే దాని తాలూకు దుష్కర్మ పట్టుకోవడమే కదా. కన్ఫ్యూజింగ్ ఉంది నాన్న, ఏదో ఒకటి చెప్పు అన్నాడు. దీన్ని నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా దాంట్లో ఉండే ధర్మసూక్ష్మం మనకి అర్థం కాదు. ఎందుకంటే మన పనులు చేయడం మొదలెట్టాలి కదా. మరి ఏ పనులు చేయడం మొదలెడతాం మనం? మహా అయితే ఏ పనులు చేయడం మొదలెడతాం? 10 మందికి ఏదో చిన్న మందులు ఇచ్చో లేదా నాబోడు 10 మందికి క్లాసులు చెప్పు, ఇవే కదా మహా పనులు మనం చేస్తాం. యజ్ఞాతమైన కర్మలు మనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ వస్తుంది ధర్మసూక్ష్మం అనేటటువంటి. ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఆ స్టేజ్లో వస్తుంది. అర్జునుడు ఆ స్టేజ్లో అడిగాడు. మాస్టర్ గారు అర్జునుడు ఏదో తిట్టారు కానీ మాస్టర్ మన దృష్టిలో పెట్టి రాశారు. అర్జునుడు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళడం మానేస్తాడా అని. అర్జునుడు అలాగా మానలేదు. అర్జునుడు రాష్ట్రీయ యాగం చేసేటప్పుడు అనేక దిశాలు తిరుగుతున్నప్పుడు ఎంతోమంది రాజుల్ని ఆయన ఎంతోమంది ఆ లోకాల్లోకి వెళ్ళి వాళ్ళని జయించి వస్తాడు. వచ్చినప్పుడు ఒక తూర్పు ఉత్తరంలో ఒక రాజ్యం, అక్కడ కేవలం మహాయోగులు గంధర్వులు దేవతలు అందరూ. ఆ రాజ్యాన్ని జయించిన అవతారం కాదు. అర్జెంట్కి చెప్తారు ఆ రాజ్యానికి వెళ్ళొద్దురా, అటుపక్క పోవద్దు, నువ్వు జయించలేవు, లేనిపోయిన గోళ అంతా మధ్యలో ఆగిపోతుంది, నీ ప్రయాణం రాష్ట్రం ఆగిపోతుంటే అర్జెంట్ నేను వెళ్ళాలి కదా అంటాడు. మొత్తం అందరూ ఒప్పుకోవాలి. ధర్మరాజుని ప్రభువుగా ఒప్పుకుంటేనే ఆ రాష్ట్రం పూర్తవుతుంది. అంత నమ్మకంతో అర్జెంట్ని పంపించారు. అర్జునుడిని పంపించారంటే శ్రీకృష్ణుడు వాళ్ళు పంపించారంటే అర్జునుడి మీద ఎంత అంటే ఆయన ప్రతాపం మీదే కాదు, ఆయన తాలూకు
ఆ తెలివితేటల మీద ఆయన తాలూకు యోగం అన్నిటి మీద నమ్మకం ఉండాలి. వస్తే పంపిస్తాడండి అర్జునుడిని. భీముడు కూడా పంపించారు. ఎక్కడ పంపించారు? భీముడిని పంపించారు, నకులుడి సాధాలు పంపించారు, చిన్న చోట్ల పంపించారు. ఎక్కడైతే వీళ్ళు డీల్ చేయాలో అక్కడ పంపించారు. అర్జునుడిని మాత్రం చాలా చాలా కష్టమైన చోట్లకు పంపించారు. అర్జునుడు చూస్తాడు అక్కడ దేవతని ఎలా జయించగలడు? అక్కడ అందరూ మహాయోగులు, అందరూ యోగులను జయించినాడు. అసలు వాళ్ళకి అసలు యుద్ధాలతో సంబంధమే లేదు. ఎవరి జోలికి పోరాళ్ళు, ఎవరి జోలికి పోనటువంటి వాళ్ళని వీళ్ళు యుద్ధం చేస్తారని అడుగుతాడు. అసలు ఆడాక అసలు వీడికి మనసు చెప్పాలి కదా. అర్జెంట్ వెళ్తాడు. వీడికి వెళ్ళగాళ్ళు తెలుస్తుంది అర్జెంట్ వస్తున్నాడు. ఏ పని అర్జెంట్ వస్తున్నాడు? వాళ్ళకి దురదృష్టం అనేది, దివ్య దృష్టి అనేది కామన్ కదా. ఎందుకు వస్తున్నాడంటే, ఓహో ధర్మరాజు పని మీద వస్తున్నాడు, రహస్యం చేస్తున్నాడు కదా, కృష్ణుడు పంపించారు. ఇప్పుడు మనం కానీ అర్జెంట్ని బయటికి పోరా అంటే రహస్యం ఏమవుద్ది? అయిపోద్ది. ఆ రహస్యం దేనికి జరుగుతుంది? ఆ ధర్మరాజుకి మహాసామ్రాజ్య పట్టాభిషేకం కోసం జరుగుతుంది. ఆయన సాత్వికుడు, ధర్మరాజు మహాత్ముడు. అట్లాంటి వాడి కార్యక్రమం మీద ఈయన ఇచ్చాడు అర్జునుడు. కాబట్టి మనం ఎదురెళ్ళి పిలిచి రానాబాబు కూర్చోని వాడు చక్కగా భోజనం పెట్టి వాడికి ఏం చేయాలో చెప్పి పంపిద్దామని చెప్పి పిలిచి అర్జునుడిని పిలిచి రానా రా కూర్చో అని చెప్పి, ఏంటి ఇప్పుడు నీకేం కావాలి అడిగి వాళ్ళే రత్నాలు, మాణిక్యాలు, మళ్ళు అవన్నీ వాడికి ఇచ్చి డబ్బులు తెచ్చి ఇదంతా తీసుకెళ్ళి ధర్మరాజుకి మేము ఇచ్చామని చెప్పి అంటే అర్థం ఏంటి? సామంతుడే యాక్సెప్ట్ చేస్తున్నాం అనేటట్టు అంటే కప్పం కట్టాలి వాడికి. వీళ్ళే ఇచ్చేసేసి ధర్మరాజు సామ్రాట్కి మేము అంగీకరిస్తున్నాం అని చెప్పినానా అని చెప్పి యుద్ధం తాలూకు గోల ఏమీ లేకుండా, ఆ ప్రస్తావన తేకుండా మొత్తం డబ్బులు ధనం అంతా ఇచ్చి అర్జునుడిని చాలా ఆశీర్వదించి, నీ దిగ్విజయంగా నువ్వు విజయుడిగా వెళ్తావు సుమని చెప్పి ఆశీర్వదించి ఆ డబ్బులన్నీ ఇచ్చి పంపుతారు. ఆ అర్జునుడు ఇలాంటి పిచ్చి కోర్సులు వేస్తాడు వేడు. ఆశుడు మన కోసం రాశాడు, మాస్టర్ గారు మన స్థాయికి పడుకొద్దామని చెప్పి రాశారు. అంతేగాని అర్జునుడు అంత చిన్న స్థితిలో ఉన్నటువంటి వాడు కాదు. సో ఈ కర్మయోగం అనేటటువంటి ఈ అధ్యాయం చాలా ఇది నిజంగా ఎవరన్నా యజ్ఞార్థ కర్మలోకి దిగి తన జీవిత యజ్ఞార్థ కర్మలోకి అడుగుపెట్టి యజ్ఞార్థ కర్మే జీవితంగా ఉన్నటువంటి వాడి కుటుంబం ఉంటుంది, వాడికి సంసారం ఉంటుంది, వాడికి బాధలు ఉంటాయి, వాడికి అప్పులు ఉంటాయి, వాడికి మనకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మన సంసారంలోంచి పుట్టుకొచ్చిన ప్రాబ్లం, మన తలకు కర్మబంధంలోంచి పుట్టుకొచ్చిన ప్రాబ్లమ్స్. కాబట్టి అక్కడక్కడ తిరుగుతుంటాం మనం. వాడు యజ్ఞార్థ కర్మ కోసం పనిచేసి వాడికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాడికి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. యజ్ఞార్థ కర్మ ప్రధానంగా ఉన్నటువంటి వాడు ఆ ప్రాబ్లమ్స్ డీల్ చేసేటప్పుడు వాడి కర్మయోగం ఈ అధ్యాయంలో వ్యాసులు వారు శ్రీకృష్ణుడు చాలా సొల్యూషన్స్ చెప్తాడు. ఎట్లా వాటిలోంచి బయట రావాలి, ఎక్కడ కర్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలి, జ్ఞానాన్ని ఈ చేసే పనుల మీద ఈ జ్ఞానం అనే దాన్ని ఎట్లా ఇంపోజ్ చేసుకోవాలి, అక్కడి నుంచి ఎలా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ పాయింట్ నుంచి మనం అర్థం చేసుకుంటున్నాం అనేది పాయింట్. ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం అర్థం చేసుకుంటున్నామా, ప్రాబ్లం తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకుంటున్నామా, అసలు ప్రాబ్లం తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అర్థం చేసుకుంటున్నామా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని మీద డిపెండ్ అవ్వాలంటే అక్కడే ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది? మన లైఫ్ ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీ తాలూకు ఆలోచన మనకు వస్తాయి, లేదా రావు. మన డాక్టర్ ఫిజిషియన్ ఉన్నాడండి, ఫిజిషియన్ మాత్రలు ఇస్తాడు, 2 గంటల బాగుండలేదు. సర్జికల్ కేసు అనుకోండి, సర్జికల్ కేసు ఫిజిషియన్కి అర్థం కాదు, సర్జన్కే అర్థమవుతుంది. అది హార్ట్ సర్జన్కి హార్ట్ వరకు అర్థమవుతుంది, అది ఇంక వేరే సర్జన్కి వేరేది అర్థమవుతుంది. అంటే మనం ఎవడు ఏ స్థాయిలో ఉంటే అది అర్థమవుతుంది, ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం ఆ కింద అర్థమవుతుంది వాడికి. అది చెప్తున్నాను ఇక్కడ. తన కొరకు నిశ్చయించి శ్రేయోదాయకముకు మార్గము చెప్పమని శ్రీకృష్ణుని అర్జునుడు అడుగుచున్నాడే కానీ ఆచరించుటకు ఇంకనూ సిద్ధముగా లేడు. పొరలు అడ్డునవి లేనిచో యుద్ధము చేయమని నిశ్చయముగా చెప్పినప్పుడు మరల తన శ్రేయస్సును గురించి నిశ్చయించి చెప్పమని అడుగుట జరగదు. మాస్టర్ గారు అనుభవం రాస్తున్నారు అన్నమాట. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రపోజల్ పెట్టుకెళ్ళినప్పుడు మామూలుగా ఏం చేస్తామని, మామూలుగా నేను అదే చేస్తాను, నాకు బాగా నచ్చింది అనుకోండి. అది అయితే ఇలా వచ్చిందండి, ఇది చాలా బాగుంది, ఇది అందరూ చాలా ఎంక్వైరీ చేశాను, అందరూ చాలా మంచిగా ఉందని చెప్పారు, దీనివల్ల ఇటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అట్లా మొత్తం అంతా నేను దాన్ని ఏమంటారు, ఒక ఫీడ్బ్యాక్ ఇస్తానన్నమాట. అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు, ఆయనకి
ఆయన మైండ్కి కొంచెం ప్రోగ్రామ్ ఇవ్వడం. దేనికి ప్రోగ్రామ్ ఇవ్వడం? మీరు వీలైనంత వేగంగా ఎస్ చెప్పేయండి. ఎంత ఎక్కువసేపు ఆయనతో ఒక ఏదైనా ప్రపోజల్ పట్టుకెళ్ళి ఎంత ఎక్కువసేపు ఆయనతో మనం మాట్లాడతామో అంటే అంత ఎక్కువగా ఆయన ఇంప్రెస్ చేసి ఆయన దగ్గర నుంచి ఎస్ అని రప్పించుకోవడంగా ప్రయత్నం చేస్తాం. మరి గడియడికి ఏమంటాం? ఆయన మీరు చెప్పిందే ఫైనల్. లేదా ప్రతి రెండు సెంటెన్సెస్కి ఆయన మీరు చెప్పిందే ఫైనల్, ఆయన మీరు చెప్పిందే ఫైనల్ అంటాడు. ఆయన విని ఇదే ఫైనల్ వెళ్ళిపోతాడు, ఇదే ఫైనల్ వెళ్ళిపోతాడు. అప్పుడు మీరు అడగచ్చు, అయితే బాగుంటుంది అంటే ఇదే ఫైనల్ అంటారు. నాకు తెలియదు కొనేటాడు ఏమన్నా. అయితే నువ్వు బాగా ఎంక్వైరీ చేసా సార్, అంతా బాగుందన్నారా? అంతా బాగుందా, ఇంకేముందా? మాస్టర్ గారిని తెలుసుకుని వెళ్ళిపో. అలా పడిపోయి బుక్కు పచ్చడి అయిపోదు. వాడు చెప్పకపోయినా వాడు చెప్పినా వాడు ఆగడు, పొద్దున్న ఆగడు. ఆయనకేం పట్టింది? శ్రీకృష్ణ చెప్తున్నాడు యుద్ధం చేయరా అని చెప్పాడు ఒకటే ముక్క. ఇది మన దాకా ఇలాంటి అనుభవాలు మన దాకా రావు. ఎందుకంటే మనం అక్కడ ఆ స్టేజ్ దాకా మనం పోము. అంత అవసరం రాదు. మన వాళ్ళ గురుగారి దగ్గరికి వెళ్ళి చేయమంటారు వద్దంటారా అనేంత అవసరం మనకి ఏమో చెప్పండి. ఏమంటే పిల్లల పెళ్ళిళ్ళు అది పెళ్ళి ఏదో ముహూర్తాలు ఇలాంటి చిన్న గోళ్ళు ఉంటాయి తప్ప పెద్ద కార్యక్రమాలు చేయొచ్చా వద్దా గురువుగారు అంత సీన్ మనకు ఎక్కడ ఏడుస్తుంది. ఏడ్చినా ఖచ్చితంగా నాకు తెలిసి 199 సార్లు ఖచ్చితంగా మనకు నచ్చిందే మనం చేస్తాం. నేను అట్లా చేశాను లైఫ్ చాలా మ్యాక్సిమం ఇసిరేస్తాను. తర్వాత అది కింద పడుతుంది, అది ఖచ్చితంగా అర్థం చేస్తాము. అది చెప్తున్నారు మాస్టర్. యుద్ధము చేయమని నిశ్చయంగా చెప్పినప్పుడు మరలా తన శ్రేయస్సును గురించి నిశ్చయం చెప్పమని అడగడం జరగదు. చెప్పినది తనకు సదుపాయము కాదు కనుక, తన విషాద యోగమునకు అసౌకర్యముగా భాషించినది కనుక దాన్ని మార్చి మరలా సౌకర్యవంతముగా నిర్ణయింపమని కూడా ఈ ప్రశ్న కడతాము. అప్పుడు సద్గురువు ఏమి చేయవలెను? యుద్ధము చేయమని తాను పూర్వం నిశ్చయించిన దానినే మరలా నొక్కి చెప్పవలెనా, లేక పద్ధతి మార్చుకొని శిష్యుని భావములకు అనుకూలంగా చెప్పవలెనా? అతను రెండునూ చేయడు. మొదటిది శిష్యునికి మనోవికాసమును సంకోచింపచేయును, విచ్చుకొనుచున్న పువ్వు రెక్కలను తనకు అనుకూలమైన ఆకారంలోనికి తోటమాలి దారము కట్టినట్లగును. ఇక రెండవ మార్గం అనగా తెలిసి శిష్యుని తప్పుద్రోవ పట్టించుట. ఇప్పుడు గురువు ఏమి చేయవల్లు? మాస్టర్ అనుభవం రాస్తున్నారన్నమాట. ఏంటారు? ప్రస్తుతాంశమును విడిచి ఇట్టి పరిస్థితుల్లో పూర్వులకు పెద్దలు ఇట్లు నిర్ణయించారో చూడండి. ప్రస్తుతాంశమును విడిచి ఇట్టి పరిస్థితుల్లో పూర్వులకు పెద్దలు ఎట్లు నిర్ణయించారో, ఎవరెట్లు పొరపాటు పడారో, ఎవరెట్లు పరిష్కరించుకున్నారో అనే అంశములను గంభీరముగా ఉపన్యాసమును ఆరంభించారు. దానితో శిష్యుని మన ప్రవృత్తిలో లోపం ఎచ్చడున్నదో దాన్ని తెలియకుండా అనుసరించే విధానం ఉన్నది. వారినే సక్రమముగా దర్శనం చేయించే ఉపాయము అవలంబించవలన కానీ తాను చేసి పెట్టలో పరిష్కారం లేదు. అసలు కృష్ణావతారమే చేయించడానికి వచ్చినది కానీ తాను ధర్మము చేసి రక్షించడం కాదు. అదిట అసలు కృష్ణావతారమే చేయించడానికి వచ్చినది కానీ తాను ధర్మము చేసి రక్షించడానికి కాదు. కనుకనే రాముని వల్ల కృష్ణుడు రాజు కాడు. తన సంసర్గము చెందిన వారిని తననుగా చేయవలన కానీ తాను వేరుగా వానికే చేసి పెట్టరాదు. యుగ ధర్మముల మన ప్రవృత్తి భేదమును బట్టి ఈ భేదం ఏర్పడును. ఇదే మాస్టర్ కృష్ణావతారం గురించి ఒక గొప్ప డైమెన్షన్ చెప్పారు. కృష్ణుడు చేయించడం కోసం వచ్చినాడే కానీ వాడు చేసి పెట్టడం కోసం వచ్చినాడు కాదట. అందుకే కృష్ణుడు రాజు అవతారం అవుతాడు కదా. రాజు అయితే ఆయన చేసి చూపించి మిగతా వాళ్ళతో చేయించాలి. లేటర్ అది కృష్ణుడు తను చేయిస్తాడు తప్ప వాడు చేయడు. యుద్ధం చేశాడా? యుద్ధం చేయలేదు కదా, చేయించాడు. అర్జెంట్ చేయించాడు. కాలయవడిని చంపేదానికి వచ్చినాడు, ఆయన చంపాడా? కాలయవడిని ముచ్చుకుంటూ చంపించాడు. యుద్ధానికి ప్రపోజల్ ఆయన పెట్టాడా? వాళ్ళతో పెట్టించాడు. మాకు యుద్ధమే కావాలని వాళ్ళతో ప్రపోజల్ పెట్టించాడు. ఈయన ప్రపోజ్ చేయలేదు. అది గురువుల దగ్గర కూడా ఆ లక్షణం ఉంటుంది. ఏ లక్షణం ఉంటుంది? కొంతమంది మమ్మల్ని చేసి పెడతారు. వాళ్ళు చాకరీని చేసి పెడతారు. చేసి పెట్టి చేసుకోండిరా అని చెప్తారు. కొంతమంది చేయరు. వాళ్ళు చేసి చూపించరు, చేయిస్తారు.
మనం ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటాం? ఇంతరాజు గురువు దేవుడు అంటే ఆ మాత్రం చేసి పెట్టకపోతే ఏంటండి? ఈ కామెంట్ మీరు వింటూ ఉంటారు. అసలు ఏం చేయలేదండి, అసలు ఏం చేసి పెట్టలేదండి, ఎవరికి ఏం చేయరండి అంటారు. నాకు చెప్తున్నారు కృష్ణావతారంలో చేసి పెట్టడం లేదు, ఏముంది? చేయించడం ఏముంది? చేయించడం అంటే ఎవరితో చేయించగలం మనం? ఎవరితో చేయిస్తాడు? చేయడానికి ఇష్టపడినడితో చేయిస్తాడు. చేయడానికి ఇష్టపడకపోతే చెప్పారుగా పైన మనోవికాసం రాదు ఇక్కడికి, అప్పటికే రాదు. ఇవి ధర్మ సూక్ష్మాలు అంటే ఇవి. రాముడు అట్లా కాదు, ఆయన యుద్ధానికి వెళ్తాడు. పాపం ఎవడో వాళ్ళ ఆవిడ్ని అనుమానిస్తే అరణ్యాలు పంపిస్తాడు. కృష్ణుడు పంపుతాడండి, ఆయన అటు తీసుకురా అంటాడండి, తీసుకురారా అని చెప్పి ఆ లంప ఈ లంప వాయించి ఏ చేసినాడు. రాముడైతే సీతని ఎవడో చాకలోడు అనుమానిస్తే అరణ్యాలు పంపించిన సీన్ రాముడే కృష్ణుడే చేయడు, ఖచ్చితంగా చేయడు. అసలు ఆ సిచ్యువేషన్ పట్టరానివాడు, అసలు సిచ్యువేషన్ రానివాడు. అసలు వచ్చినా కూడా వేరేగా ట్యాకిల్ చేస్తాడు. రాముడు కాబట్టి పంపించి అరణ్యాలకు రాడు, అందుకే రాజు కాబట్టి తప్పదు. అందుకే కృష్ణుడు రాజ్యాన్ని తీసుకోలే. రాజ్యం తీసుకుంటే ఖచ్చితంగా ఆ రూల్స్కి అబైడే ఉండాలి, ఆ రాజనీతి అంతా పాటించాలి, ప్రజల తాలూకు మనోభావాలు గుర్తెరగాలి, వాళ్ళ ప్రకారంగా చాలా చాలా గోలంతా ఉంటుంది. అందుకే తెలివాడు పవర్లో ఉండడు. పవర్లో ఉంటే చాలా రబీష్ అంతా మోయాల్సి వస్తుంది, ఫ్రీడమ్ పోతుంది. చెప్తున్నారు శ్రీకృష్ణుడు. తాను వేరుగా వానికే చేసి పెట్టరాదు. యుగ ధర్మముల మన ప్రవృత్తి భేదమును బట్టి ఈ భేదం ఏర్పడును. యుగ ధర్మముల మన ప్రవృత్తి భేదమును బట్టి ఈ భేదం ఏర్పడును. అది మొట్టమొదటి చెప్పింది. యుగ ధర్మముల మన ప్రవృత్తి భేదమును బట్టి అంటే ఒక్కొక్క యుగంలో ఒక రకమైన మానసిక పరిణామం ఉంటుంది మానవ జాతికి. దాన్ని దాటి ఆ యుగంలో దాన్ని దాటి ఎవడు పైకి ఆలోచించలేడు, ఖచ్చితంగా ఆలోచించలేడు. ఆలోచిస్తాడు యుగ పురుషుడు అవుతాడు, వాడు మన మహర్షి అవుతాడు. సో పెద్ద పెద్ద కవర్ చెప్పే వాళ్ళంతా కూడా చాలామంది ఎగ్జాంపుల్ చెప్పారు మీకు. మాస్టర్ చెప్పిన ఎగ్జాంపులే. ఆవుని గుంజ కట్టామండి, చిన్న తాడైతే గుడి చుట్టూ తిరుగుతుంది, అంతకన్నా కొంచెం పెద్ద అయితే అంతా తిరుగుతుంది. ఇంకా పెద్దగా కడితే ఎక్కడ తిరుగుతుంది? ఆ రోడ్డు అంతా రేడియస్ అంతా తిరగలుగుతుంది. ఎంత తాడు ఎంత దూరం ఉందో అంత తిరగాలి తప్ప మొత్తం ఫ్రీగా తిరగలేదు. ఏం చేత? ఇక్కడ ఆల్రెడీ కట్టిస్తుంది. ఇక్కడ తాడు ఎంత పొడుగుంటే అంత ఫ్రీగా తిరగదు. ఏమనుకుంటుంది? నేను చాలా ఫ్రీగా అద్భుతంగా తిరుగుతున్నాను, నాకు చాలా స్వేచ్ఛ ఉంది అనుకుంటుంటుంది. నా మొక్క స్వేచ్ఛ ఉండదు. ఈ గుంజలో తాడు ఎంత దూరం వెళ్ళగలదో అంతవరకు అది స్వేచ్ఛ, అది మించిపోలేదు. మనం కూడా అంతే. ఏ యుగంలో పుట్టినటువంటి వాడు ఆ యుగ ధర్మాన్ని అనుసరించి వాడు మాట్లాడగలడు, వాడు ప్రవర్తించగలడు తప్ప ఇంకొక రకంగా వాడు ప్రవర్తించలేడు. యుగ ధర్మాలు దాడి ప్రవర్తించాలంటే చిరంజీవులు అంటారు వాళ్ళని. ఆంజనేయుడు కానీ, మార్కండేయుడు కానీ, సనత్ కుమారుడు కానీ, సనత్సుజాతుడు కానీ, వాళ్ళు చిరంజీవులు. వాళ్ళు యుగ ధర్మాలకు అతీతంగా వాళ్ళు ప్రవర్తించగలరు అని చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానము, కర్మ, భౌతిక శరీరము, ప్రాణశక్తి, తెలివి, వెలుగు, ఈ 4 అంశముల సమన్వయ జీవితమే యోగం అని తెలుసుకోండి. చూడండి, భౌతిక శరీరము అంటే అన్నమయ కోసం, ప్రాణశక్తి ప్రాణమయ కోసం, తెలివి విజ్ఞానమయ కోసం, వెలుగు ఆనందమయ కోసం అని 4 అంశముల సమానమే జీవితమే యోగం అని తెలుసుకుంటుంది. అందు సాధనకు ప్రారంభం ఎక్కడ? భౌతిక శరీరము కదలున్నది ప్రాణశక్తి వల్ల, ఈ రెండును ప్రవర్తింపజేయబడినది తెలివి వల్ల. ఏ కర్మ ఆచరింపవలను, ఏవి ఆచరింపరాదు అనే అంశములు నిర్ణయించుటకు తెలివి కావాలి. కనుక జ్ఞానము నుండి ఆరంభమవునని కొందరి మతము. అది ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు అనేటటువంటి దానికి ఏం కావాలి? మనకి తెలివి కావాలి. సో అంతేవల్ల తెలివి లేకపోతే ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు అనేటటువంటి తెలియదు. కాబట్టి సాధన దేంతో మొదటాలి? జ్ఞానంతో మొదటాలని చెప్పి కొంతమంది తాలూకు మతం. అది మతం అంటే మార్గం అని. వీరిని సాంఖ్యులు అందరు. వీరి మార్గమున తెలివిని పరిశుభ్రపరచుకొని చక్క చేసుకొని దాని వెలుగులో సత్కర్మ ఆచరింపవలను. దుష్కర్మలు ఆచరించినచో తెలివి కలుషితమవును. కనుక కర్మల మంచి చెడ్డలు తెలుసుకొని పిదప ఆచరణము దిగవలను. ఇది సాంఖ్యయోగంలో పెద్దలు చెప్పినటువంటిది. ఇది బాగుందా బాగాలేదా? బాగుంది కదా. అప్పుడు
జ్ఞానం తెలివితేటలు సరిగ్గా లేవు, బుర్రకు సక్రమంగా పనిచేయట్లేదు, బుద్ధి సక్రమంగా పనిచేయట్లేదు, బుద్ధి వక్రమార్గంలో పనిచేస్తుంది, ఆలోచించే విధానం సక్రమంగా లేదు, నిర్ణయాలు చేసేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు, నిర్ణయాల్లో తొందరపాటు, రాగద్వేషాలు, కామక్రోధాలు మరే ఉన్నాయి అక్కడ. అంతే కదా. అగ్నితత్వం రాశుల్లో పుట్టినటువంటి వాళ్ళు, ఎక్కువ పైత్య ప్రకోపం ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని రాశులు ఉంటాయి. ఆ రాశుల్లో పుట్టేటువంటి వాళ్ళకి ముందు ఆలోచించుకొని బుర్రలాకుండా పనులు చేస్తారు. చూడండి, ఆ మధ్య పేపర్లో పడింది, గొర్రెలు అంటాం మన వాళ్ళు. గొర్రెలు ఎందుకంటే తెలుసా, గొర్రె వెళ్ళిపోతే గొర్రె కాలం 100 వెళ్ళిపోతాయి. అది మన కథే మంట వరకు. మనం చూడండి పాపం, గొర్రెలే లోయలో పడింది, దాని వెనకాల ఎన్ని 50, 20, 40 ఎన్నో గొర్రెలు పాపం అన్నీ వెళ్ళి లోయలో పడి చచ్చిపోయాయి. ఒక 10 years జరిగింది. అంతవరకు మనకు అది కేవలం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాం మనం. గొర్రె అంటే బుర్ర తక్కువ, దానికి బుర్ర ఉండదు, దానికి యాక్షన్ అంతే. మొన్న వరకు ఎగ్జాంపుల్ మనకి అది. ఇప్పుడు ఏమైంది, అది ఆ ఎగ్జాంపుల్ నిజం చేస్తుంది. ఆ గొర్రె అది వెళ్ళిపోయింది, ముందు గొర్రె వెళ్ళిపోయింది, చీకట్లో వెళ్ళిపోయి లోయలో పడిపోయింది. అన్నీ టపటపటపటపట అన్నీ లోయలో పడిపోయి 50, 100 మొత్తం మీద చచ్చిపోయింది. అది చెప్తున్నాను ఇక్కడ. అంటే బుర్రలేనితనం అంటే గబుక్కుని మాట తోలటం, గబుక్కుని నిర్ణయంలోకి కంక్లూజన్లోకి వచ్చేసేయటం, గబుక్కుని అరవటం, గబుక్కుని తినేసాడు, తినాలనిపిస్తే తినేసాడు, తిట్టాలనిపిస్తే తిట్టేసాడు, కొట్టాలనిపిస్తే కొట్టేశాడు, అరవాలనిపిస్తే అరిచేసేయటం. ఏది చేయాలనిపిస్తే అది ఒక నిమిషం కూడా ఆలోచన లేకుండా ఇది చేయొచ్చా, ఇది దానికి దీనికి భగవద్గీత సంబంధం లేదంటే భగవద్గీతలో 700 శ్లోకాలు పూర్తిగా బట్టి అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చినాడు కూడా. వాడి క్రోధాన్ని జయించాడు అనడానికి మన అలాంటి రూల్స్ ఏమి ఉండవు ఇక్కడ. స్వభావం వేరు, విజ్ఞానం వేరు, దానికి సంబంధం ఉంటుంది, ఏ సంబంధం. సో సాంఖ్యయోగం ఏం చెప్తుందంటే, తెలివిని పరిశుభ్రపరుచుకొని చక్క చేసుకొని దాని వెలుగులో సత్కర్మ ఆచరింపవలను, దుష్కర్మలు ఆచరించినచో తెలివి కలుషితమవును కనుక కర్మల మంచి చెడ్డలు తెలుసుకొని విధమ ఆచరణలు చేయదగ్గవలను. అంటే కర్మల తాలూకు మంచి చెడ్డలు కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎందుకు? చూడడానికి ఆ కర్మ చాలా మంచిగా కనిపించవచ్చు. ఇప్పుడు పిల్లలు పేజీలు పెడుతున్నారండి, ప్రతిరోజు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొని పెడతాం మనం. పిల్లలు ఏడుస్తున్నారు, వేడి మానిపించాలంటే చాక్లెట్లో ఐస్ క్రీమ్లో కొనిపెడితే ఆడ మా స్కూల్కి వెళ్తాడు. అది మరి స్కూల్కి వెళ్తాడు కాబట్టి మనం ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఉన్నాయి అవి కొనిపెడతామా? కొనిపెడితే వాడు ఆరోగ్యం అవుతుంది, వాడు లంగ్స్ ఏమవుతాయి, వాడు పళ్ళు ఏమవుతాయి, మొత్తం పోతాయి కదా. ఏడితే ఆడిని చెప్పాడు అమ్మ వదిలేసింది, చూడండి వాడు అమ్మకేసం వేస్తారు. జాలి లేదండి, అలా ఏడుతుంటే వదిలేస్తుందంట. సో ఏడుస్తుంటే వదిలేయడం తప్పే, ఏడకుండా ఉండడం కోసం చాక్లెట్ కొని తప్ప. ఏడకుండా ఏం చేయాలో అది అక్కడ తెలియకపోయచ్చా, ఏదో ఒకటి చేయడం కాదు ఆడకుండా. అదే కదా. ఏదైనా పని చేసినప్పుడు తాత్కాలికంగా సొల్యూషన్ వస్తుంది, కొన్ని పనులకి తాత్కాలిక సొల్యూషన్ వస్తుంది. ఒక్కోసారి తప్పదు, మనకి ఇమీడియట్గా సొల్యూషన్ కావాలి. అది ఎమర్జెన్సీ అనుకోండి, సొల్యూషన్ కావాలి. బాగా తనలో పెట్టేస్తుంది, మరో ఏదో వచ్చేస్తుంది. హోమియోపతి వేసి కూర్చున్నా ఇంగ్లీష్ మాత్రం ఏదో ఇంగ్లీష్ మాత్రం మిగతా. ఏ జర్నీలో ఉంటామో, ఏ ఫ్లైట్లో ఉంటామో, లేదా ఎక్కడే ఉంటాము, దగ్గర అన్ని మందులు దగ్గర పెట్టుకుంటాం. హోమియోపతి ఉంటుంది, ఆయుర్వేదం ఉంటుంది, అల్లోపతి ఉంటుంది, అన్నీ ఉంటాయి దగ్గర ఉంటాయి. ఆడ ఫ్లైట్లో ఉంటాను కదా, లేదా ఏదో డైరియా ఏదో అది పట్టుకున్నాను, అది పూడఫాలు వేసి కూర్చాం కదా. ఏం చేస్తాం, టక్ మరి ఎవరినాటిలో ఆయుధం తీసి ప్రయోగం చేసి వేసుకుని ఆ పని పూర్తి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు హోమియోపతిలో ప్రయోగాలు, ఇంట్లో ఊర్లో ఉంటాం కాబట్టి ఏ కొమ్మలు మొదలుపోగదు, 2 రోజులు పెట్టినా 3 రోజులు పెట్టినా ప్రయోగాలు చేస్తాం. ఊర్లో ఉన్నప్పుడేమో ఇంగ్లీష్ మందులు వేసుకుని జర్నీలో హోమియోపతి మందులు వేసుకున్నాం అనుకోండి, వాడిని ఫూల్ అంటారా ఏమంటారండి, వాడు ఫస్ట్ క్లాస్ ఫూల్ అంటారు. నేను వీరస్వర్గం ఆగ్రహిస్తాను, నేను వీరస్వర్గమేనండి హోమియోపతి అన్నాడు అనుకోండి, వెళ్ళిపోయే నష్టం లేదు ప్రపంచానికి. 4 లేచి ఊరుకుంటారు, బుర్రతకు కదా అనుకుంటారు, అంతే కదా. అంటే ఏ క్షణానికి ఏ డెసిషన్ తీసుకోవాలో, ఏ క్షణానికి ఏం చేయాలో అదొక ఆస్పెక్ట్ ఉంటుండగా, టెంపరీగా పనిచేస్తుందా పర్మనెంట్గా పనిచేస్తుందా అదలా ఉంటుండగా, ఇప్పుడు సొల్యూషన్ కావాల్సిన టెంపరీ సొల్యూషన్ ఒకసారి కావాల్సి వస్తుంది, ఇమీడియట్ కావాల్సి వస్తుంది. అలాగే ప్రతిసారి అదే ఉపయోగిస్తాం మనం. దానికి తెలివిని, అందుకే మెసేజ్ అని చెప్పి తెలివిని పరిశుభ్రపరుచుకొని అని చెప్తున్నారు. అదే చక్క చేసుకొని, అది ఎంత మంచి పదాలు చూడండి, పరిశుభ్రపరచుకోవాలి, చక్క చేసుకోవాలి. అది దాని వెలుగులో సత్కర్మ ఆచరింపవలెను అది చెప్తున్నారు.
సత్కాచరణము లేని సత్కర్మాచరణ, అది ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా ఒకటి. ఏంటిది? సాంఖ్య యోగులందరూ కూడా తెలివితేటల్ని చక్కబరుచుకుని, తెలివిని శుభ్రపరచుకొని, పరిశుభ్రపరచుకొని, జ్ఞానం సంపాదించుకొని, ఏం చేయొచ్చో ఏం చేయకూడదో, ఏ పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, ఏ పని చేయొచ్చో ఏ పని చేయకూడదు అనేది చక్కగా తెలుసుకొని పిదప ఆచరణలోకి దిగుతారు. ఇది జ్ఞానయోగులు. వాళ్ళు సాంఖ్యులు అన్నారు. సత్కర్మాచరణం లేనిదే తెలివి పరిశుభ్రం పడదు. అది సెకండ్ స్టెప్కి వచ్చారు. అంటే ఏంటి? ఏదో మాస్టర్ మంచి చెప్పారు, గుర్తురావట్లేదు, చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఒడ్డునే నీటోటిని కూర్చుని నా దాకా వచ్చిన తర్వాత తాగుతానంటే కుదరదు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, గుర్తురావట్లేదు. అట్లాగే నా తెలివంతా పరిశుభ్రం అయిన తర్వాత పని చేస్తాను కూర్చోడు అనుకోండి, అలా పరిశుభ్రం అవుతుందా తెలివి? ఈ జన్మకు అవుద్దా అసలు? నాకు తెలివంతా పరిశుభ్రం అయ్యి, మంచి తెలివితేటలు వచ్చి, జ్ఞానోదయం అయ్యి, వివేకోదయం అయిపోయిన తర్వాత నేను పరిశుభ్రం అప్పుడు మాత్రమే పని చేస్తానండి, అంతవరకు పని చేయన్నాడు అనుకోండి. పనులు ఎవరు చేస్తాడు? బాబాయ్ చేస్తాడు. వేష గారు, సత్కర్మాచరణము లేనిదే తెలివి పరిశుభ్రపడదు. సత్కర్మాచరణ కర్మాచరణ చూడండి, అది గుర్తుపెట్టుకోవచ్చు. మాస్టర్ గారు కర్మాచరణం లేనిదే అనలేదు. మాస్టర్ ఏమన్నారు? సత్కర్మాచరణం లేనిదే తెలియపరచు. అది అది పట్టుకోవాలి. కనుక సాధన ఆరంభించుట కర్మయోగముతో ఆరంభమని కొందరు మతము. అదట కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారట? అసలు పనులు చేస్తే కదరా. అది వివేకానందుడు ఒకసారి మనం గురుపూజలో కూడా పెట్టినట్టు గుర్తు. వివేకానందుడు ఒక మంచి వాక్యం చెప్తారు. నా లైఫ్లో ఎప్పుడు పొరపాటు చేయలేదని అన్నట్ట ఎవడో ఒకడు. అంటే నేను పనులు చేయట్లేదు అన్నమాట. నా లైఫ్లో ఎప్పుడు పొరపాటు చేయలేదు అన్నట్టు చాలా గర్వంగా చెప్పాడు మండలి. ఎప్పుడు పొరపాటు చేయలేదని. ఇప్పుడు పొరపాటు చేయలేదని అర్థమేంటి తెలుసా? అంటే నువ్వు ఏ పనులు చేయవన్నమాట. ఏ పనులు చేస్తే పొరపాటు జరగకుండా ఎందుకుంటాయి? ఖచ్చితంగా పొరపాటు జరుగుతుంది. ఏ పని చేయకుండా పడుకుంటే తెలియదు మనకు. అలాగా సాధన ఆరంభించుటకు కర్మయోగముతో ఆరంభమని కొందరు మతం. తొలుత దుష్కర్మలు ఆచరించడం మాని సత్కర్మ ఆరంభించవలెను. అదట చెప్తున్నారు. ఏం చేయాలి? మొట్టమొదటి ఎలా స్టార్ట్ చేయాలి? దుష్కర్మ ఆరంభించడం ముందు మానేయాలి. చేయటం మానేసి సత్కర్మ ఆరంభించాలి. అయినను ఈ కర్మలు వివేకమునకు తెలివి ఆవశ్యకము కదా. ఆరంభించడం ఎక్కడ? ఘోర కర్మ యుద్ధమును తొలుత మానవల్లని అర్జునుడు భావించున్నాడు. ఇది దుష్కర్మను ఫలితమును బట్టి తెలుసుకున్నట పరిహరించడానికి ప్రయత్నం ఉన్నది. అనగా సాంఖ్యము యోగము కలిసియే వర్తించుచున్నవి, తప్పులేదు. కాగా అర్జునుని తెలివి కలుషితమైనది. అటు స్థితిలో నిర్ణయమునకు పూనుకొంచున్నాడు కనుక సన్మార్గావలంబనకు విలంబము జరుగుతున్నది. ఈ సందేహం తీయడానికి అవకాశం లేదు. ఇటు తావునని గురువు మార్గోపదేశము ఆవశ్యకమగును. కృష్ణుడు ఇట్లు వివరించున్నాడు. కర్మాచరణము మానట వలన జీవుడు కర్మ మానినవాడగునా? సంకల్పముగా బయలుదేరిన కర్మలను దేహము ఆచరింపకుండా నిలిపినచో అది సన్యాసమగునా? దానివలన యోగసిద్ధి లభించునా? కలిగిన పరిస్థితిని పరిష్కరించుకోవటమే యోగము కానీ సాంఖ్యము కానీ ఆరంభమగును. కలిగిన పరిస్థితిని పరిష్కరించుకోవటంతోనే యోగము కానీ సాంఖ్యము కానీ ఆరంభమగును. ఈ సంకల్పం ఉన్నంత వరకు కర్మ సంకల్పములు కానీ కర్మలు కానీ బంధింపవు. ఈ మొత్తానికి భాషగారు చివరిలో ఒక సెంటెన్స్ చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి తెలుసా? కలిగిన పరిస్థితిని పరిష్కరించుకోవడంతోనే యోగము కానీ సాంఖ్యము కానీ ఆరంభమవును. ఒక పరిస్థితి కల్పించబడినప్పుడు అది పరిష్కరించుకోవడంతోనే యోగం కానీ సాంఖ్యం కానీ ఆరంభమవుతాయి. అంటే ముందు ఒక పరిస్థితి కల్పించబడినప్పుడు దాన్ని మనం పరిష్కరించుకోవడం కోసం ప్రారంభం చేయాలన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏం చెప్తానంటే, యుద్ధం చేసి అంతమందిని చంపడం కరెక్టా అంటే కాదు. యుద్ధం చేయనంటాం అర్జునుడు కరెక్టా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు అర్జునుడిని శ్రీకృష్ణుడు హృదయదర్భుడు అన్నాడు అంటే,
ఏ మైండ్ సెట్తో అది బాగా పట్టుకోవాలి. ఏ మైండ్ సెట్తో అర్జెంట్ యుద్ధం చేయనంటున్నాడో ఆ మైండ్ సెట్ ఇక్కడ ఇంపార్టెంట్. యుద్ధం చేయడం మాట తర్వాత విషయం. ఒక పని మనం చేస్తున్నప్పుడు, అది మంచి పని అయినా చెడ్డ సరే, ఒక పని మనం చేస్తున్నప్పుడు ఆ పని ఏ మైండ్ సెట్తో మనం చేస్తున్నామో అదే ఇంపార్టెంట్. అక్కడ అదే దుష్కరమైన సత్కరమైన అవుతుంది. అర్జెంట్ తాలూకు మైండ్ సెట్ ఉంది, అక్కడ అర్జెంట్ తాలూకు మైండ్ సెట్ ఉందే, అది వాడు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు. ఎందుకు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు చాలా యుద్ధాలు చేశాడు, చాలామందిని చంపాడు. రాసి ఉన్న టైంలో ఎన్నో రాజ్యాలను జయించాడు. అప్పుడు ఎప్పుడు అర్జునుడికి ఈ ప్రాబ్లం రాలేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎదురుగుంటా దుర్యోధనుడు వాళ్ళు ఉంటే వచ్చేది కాదేమో. ఎదురుగుంటే ఎవరున్నారు? భీష్ముడు, ద్రోణుడు, వాడి కొడుకు, ఈయన మేనమావలు కొంతమంది, శల్యుడు, వీళ్ళందరూ వీనికి బాగా ఆత్మీయులైనటువంటి వాళ్ళు పూజ ఆకున్నారు. ఎదురుగుంటా వాళ్ళని చంపాలి ముందు, తర్వాత వస్తాడు దుర్యోధనుడు. వీళ్ళు చంపితే కానీ దుర్యోధన దాకా వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ యుద్ధం చేయాలా వద్దా అనేది అర్జునుడి ప్రాబ్లం ఏంటంటే, యుద్ధం చేయాలా వద్దా అనేటువంటి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చంపాలి ముందు. అక్కడ అర్జునుడికి ప్రాబ్లం వచ్చింది. చంపడం ఆయన ప్రాబ్లం కాదు, చాలామంది చెప్పాడు ఆయన. వీళ్ళని చంపడం ప్రాబ్లం ఆయనకి. యుద్ధం వచ్చిన తర్వాత శత్రువు అటుపక్క నిలబడిన తర్వాత ఇక నావాడు పైవాడు అని చెప్పి ఎందుకు ఉంటుంది? నువ్వు చంపపోతే వాడు చంపుతాడు నేను. అది మాస్టర్ గారు ఇక్కడ కృష్ణుడు చెప్పింది పాయింట్ ఏంటంటే, యుద్ధం మంచిది కదా, యుద్ధం చేయడం మంచిదా ఉన్నా కదా అనే పాయింట్ అడ్డుపెట్టి, ఏ మైండ్ సెట్లో ఏ మోటివ్ అక్కడ ఉందో అది చాలా ఇంపార్టెంట్. లంపగా ఎవడో కొట్టామండి, చావట్లేని కొట్టామా కోపంతో కొట్టామా అనేది పాయింట్ ఇక్కడ. చావట్లేని కొడితే పేరెంట్ తవ్వుకు రాడు వెంటనే, కోపంతో కొడితే అన్నీ అవుతాడు. ఎలాగైనా వస్తారు, అది వేరే విషయం. కానీ మనకి ఏమొస్తుంది? వాడు చవట్లేదు చెప్పి మన కోపం వస్తుంది, అంతే వస్తుంది. దాంతోనే మనం కొడతాం. పిల్లలకి ముద్దొచ్చి అన్నం పెడతామా, పిల్లలకి అన్నం పెడతామండి? నిజంగా పిల్లలకి ముద్దొచ్చి అన్నం పెట్టడం కావాలంటే అన్నం పెడతాం, అంత గడ్డి మనం పెడతామా పిల్లలకి? అది అడిగిన తర్వాత పెడతామా? పెట్టక ముద్దాలు ఎక్కించుకోండి చెయ్య. అంటే ప్రతి పనిలోని మన మైండ్కి ఒక వాసన ఉంటుంది. అది ముద్దనండి, ముచ్చనండి, ప్రేమనండి, వ్యామోహం అనండి, మోహం అనండి, ఏదైనా అనండి, కోపం అనండి, ద్వేష, కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలు అంటే సరే, 6 లేకుండా మనం ఏ పని చేయం. ఆరిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది, 100% ఉంటుంది. అది మనకి మోహం అంటే అది డేంజర్ కదా, గ్లామర్ ది వరల్డ్ ప్రాబ్లం అన్నాడు జోల్కుల్ మాస్టర్. మోహం అంటే ఏంటి తెలుసా? మంచిది కదా అనిపిస్తున్నారు, సత్కారం కదా అనిపిస్తుంది. సత్కారం అంటే మొహం సత్కారం పెట్టేది, అది మొహంతో కూడిన సత్కారమే. అది సత్కారం అది కాదు, అది మన నచ్చిన పని అంతే. దాంతో కూడా మనకు మోహం ఉంటుంది. అందుకే సద్గురు ఎప్పుడైనా పని చేస్తున్నప్పుడు మొట్టమొదటి అక్కడ కత్తిరేయడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆయన అంత చేసినా కత్తిరించబడదు అది. అందుకే శ్రీకృష్ణుడు దగ్గరికి వేళ్ళు పైకి ఉంటాయి, ఆకులు కొమ్మలు కిందకుంటాయి, వేళ్ళు పైకి ఉంటాయంట. చెట్టుకి ఆకులు కొమ్మలు కిందకుంటాయి, 2 పని వేసుకుంటాయి, చక్కగా సంసారం చేస్తుంటాయి. ఆ వేళ్ళు ఆకులు పని వేసుకుంటాయి. దేంతో చేయాలరా అంటే నిస్సంగం అనే అస్త్రంతో తప్ప దేంతోనే పోదన్నాడు. ఆ నిస్సంగం మనకు ఉన్నదాని సంఘమే. నిస్సంగం అక్కడ మనకు ఉన్నదాని సంఘమే. ఏముంటుంది? అది చెప్తున్నారు మాస్టర్ ఇక్కడ. యుద్ధం మంచిదా కాదా అనేది పాయింట్ కాదు, యుద్ధం ఎందుకు వద్దాం అనుకుంటున్నాడు అర్జునుడు, అది పాయింట్ చెప్తున్నారు. చెప్పి
శరీరం పంచభౌతికము, అట్టి మనసుతో కర్మేంద్రియములను బంధింపరాదు చెప్తున్నారు. మనసు ప్రాణము కలిపి ఇంద్రియ ప్రవృత్తులుగా భౌతిక కర్మాచరణము జరుగుచుండును. ఇక్కడ జ్ఞానము కర్మ ఎక్కడున్నది? శరీరము రైట్. ఇది కాగా అర్జుని తెలివి కలుషితమైనది. అట్టి స్థితిలో నిర్ణయమునకు పూనుకొచ్చున్నాడు కనుక సన్మార్గావలంబనకు విలంబనం జరుగుతున్నది. ఈ సందేహం తీయడానికి అవకాశం లేదు. ఇది తావుననే గురువు మార్గోపదేశం ఆవశ్యకమవును కృష్ణుడు వివరించున్నాడు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే గురువు తాలూకు మార్గోపదేశం అవసరం అవుతుంది. ఎలాంటి స్థితిలో? అవతల వాడి దగ్గర అంత ఎక్విప్మెంట్ అంతా ఉండి, వాడి దగ్గర జ్ఞానం ఉండి, వాడి దగ్గర యోగం ఉండి, సత్కర్మ ఆచరించగలటువంటి స్థితిలో వాడి ఉండి, కానీ అందులోకి మనసు వెళ్లకుండా అక్కడ ఎప్పుడైతే మనసు ఆలోచన కలుషితమైందో అట్లాంటి వాడు రక్షణ చేస్తున్నటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? గురువుకు. అక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. ఇట్టి తావునని అంటే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే గురువు మార్గోపదేశం ఆవశ్యకమవును కృష్ణుడు వివరించున్నాడు. అక్కడే కరెక్ట్గా కృష్ణుడు, అక్కడే కరెక్ట్గా గురువు మార్గోపదేశం అవసరం అవుతుంది. మిగతా చోట్ల మరి పెద్ద అవసరం ఉండదు. ఎందుకు అవసరం? ఆ గురువు అవసరం దిగి వచ్చి మనకి ఇక్కడ చేసుకో ఎట్లా వద్దు అని అంత పెద్ద పెద్ద పనులు మన జీవితంలోకి రావు. చేస్తే వచ్చి పొరపాటు జరిగితే కింద మీద కింద పడతారు. పడి మళ్ళీ ఏదో కొట్టుకుని ఒడ్డుకు వస్తారు. మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత నీ స్నానం చేసి మళ్ళీ మంచి పళ్ళు కట్టుకుని అవుతాడు. మళ్ళీ పొరదుకుంట్లో కాలు పెడతాడు. మాతాడండి మళ్ళీ 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 కడుక్కుంటాడు, మళ్ళీ పెడతాడు, మీద కింద పడతాడు. అక్కడ గురువుతో మనకి పెద్ద పని రాదు. కర్మాచరణం మావటం వల్ల జీవుడు కర్మమానవాడగిన సంకల్పముగా బయలుదేరిన కర్మలను దేహం ఆచరింపకుండా నిలిపించో ఆ సన్యాసమగున దానివల్ల యోగస్థితి లభించినా కలిగిన పరిస్థితిని పరిష్కరించుకోవడంతోనే యోగము కానీ సాంఖ్యము కానీ ఆరంభమును. ఈ సంకల్పం ఉన్నంత వరకు కర్మ సంకల్పంలో కానీ కర్మలు కానీ బంధింపవు. అంచేత ఎప్పుడైతే ఒక పరిస్థితి ఏర్పడుతుందో జీవితంలో ఆ పరిస్థితిని సక్రమంగా పరిష్కరించుకోవడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అక్కడ వాడి కర్మసంగం అనేది ఉండదు చెప్తున్నారు మాస్టర్ గారు. పరిస్థితిని పరిష్కరించుకోవడంతోనే యోగము కానీ పరిస్థితిని పరిష్కరించుకోవడంతో యోగం కానీ సాంఖ్యము కానీ ఆరంభమును. ఈ సంకల్పం ఉన్నంత వరకు కర్మ సంకల్పంలో కానీ కర్మలు కానీ బంధింపవు. జీవితం అక్కడి దాకా వెళ్ళిన తర్వాతే అదృశ్య రూపంగా ఉన్నవాడో దృశ్య రూపంగా ఉన్నటువంటి వాడో దేవతలో ఉన్నట్టు గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ఆ పరిస్థితి అనేది జీవితంలో మనకు కల్పించబడాలి. అప్పుడు మనకి ఒక ధర్మ సందేహం రావాలి. నేను జీవితంలో ఏం చేయాలి రావాలి. అప్పుడు ఆయన పక్క చూడాలి. ఎందుకంటే ఏం చేద్దా దాన్ని మనం పరిష్కరించుకోలేము. అలాంటి సన్నివేశాలు మన జీవితంలో ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి? రావు. అది చాలా పెద్ద పన్నాల్లో ఉంటాయి. అది రావు. చెప్తున్నారు శరీరం పాంచభౌతికము, భౌతిక ద్రవ్యము అణుమయము, ఈ మొత్తము శక్తిమయం. చూడండి మాస్టర్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శరీరము పాంచభౌతికము, భౌతిక ద్రవ్యము అణుమయము, ఈ మొత్తము శక్తిమయము. ఈ శక్తి త్రిగుణాత్మకమగు ప్రకృతి నుండి వ్యక్తమగుచున్నది. ఎవరి లోపల త్రిగుణముల సమ్మిశ్ర లక్షణము వారి ప్రకృతి లేక స్వభావమగును. దీనినే దేహము ప్రాణము తెలివిలోని భావమగు మనస్సు బద్ధమయ్యుండును. దీని నుండి కర్మ సంకల్పములు పుట్టి కర్మాచరణముగా వ్యక్తమగును చెప్తున్నారు. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నారు. భౌతికమైనటువంటి శరీరానికి కనుక అణువులు ఉంటాయి. అణువులన్నీ కూడా శక్తిమయమై ఉంటాయి. ఇవి త్రిగుణాత్మకంగా ఉంటాయి. సప్తము రయస్సు తమస్సుతో ఉంటాయి. ఎవడు భూమి మీద పుట్టినా కూడా సతగుణం పాళ్ళెంత, రజోగుణం పాళ్ళెంత, తమగుణం పాళ్ళెంత అని చెప్పి ఆ మూడింటి కాంబినేషన్తోనే మనం పుడతాం. లేకపోతే అదే తల్లి గర్భాన్ని పుట్టినటువంటి అక్క చెల్లో అన్న తమ్ముడో మరొకడో వాళ్ళు ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు? అవే జీన్స్ కదా, అదే ఫాదర్ అదే మదర్ కదా, ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారంటే ఆ మూడు గుణాల తాలూకు ఆ సమ్మిశ్రణ కాంబినేషన్ ఉంటుంది.
సత్వగుణం ఎక్కువగా ఉన్నటువంటి సత్వగుణ ప్రధానంగా చేస్తాడు. తమో గుణం ఎక్కువగా ఉంటే వాడి అది ఇప్పుడు 33 పాయింట్ ఉండదు కదా, 10, 90, 10 ఎలా ఉంటాయి, ఏదో 20, 40 ఏదో అలా మారిపోతుంది. ప్రతి ఒక్కరికి స్వభావం మారిపోతుంటుంది. అంచేది ఎవరి స్వభావం ఫైనల్ కాదు. ఫైనల్ థియరీ ఏంటి తెలుసా? ఎవరు చెప్పింది ఫైనల్ కాదు. అందుకే శ్రీకృష్ణుడు ఇలా అంటామని మనం ఆయన చెప్పాడు కదా, త్రైగుణ్య విషయ వేదాలు కూడా త్రిగుణాలకు సంబంధించినవే, నేను మాత్రం ఫైనల్ అని చెప్పాడు. మన ఆయన్ని కూడా ఇట్లా మన లెక్చర్లో చెప్పేసేసి ఎవరు చెప్పింది ఫైనల్ కాదంటే నేను చెప్పింది కూడా ఫైనల్ కాదంటారేమో అని చెప్పి వేదాలు కూడా త్రైగుణ్య విషయ వేదాలు కూడా త్రిగుణాలతో కూడినటువంటివే 3 వేదాలు, 4 పక్కన పెట్టాడు. నేను మాత్రం దేనికి అతీతుడు సమానం చెప్పాడు ఆయన ముందు ఈ లిస్టులో ఆయన కలిసిపోకుండా. అందువల్ల ఎప్పుడు ఎంత గొప్పవాడు చెప్పినా కూడా ఆయనలో ఏది ప్రధానంగా ఉంటుందో ఆ కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్తో ఆయన చెప్పగలడు తప్ప దాని నుంచి చెప్పలేడు. ఇది అందుకే ఒక వర్గం ఏమంటుందంటే, సాంఖ్యులు ఏమంటారంటే జ్ఞానమే ప్రధానం అండి, జ్ఞానం ప్రధానంగా ఉంటే సత్వగుణంలోకి వెళ్ళాలి కదా కంపల్సరీ. రజోగుణం తమోగుణం పూర్తిగా తొలగిపోయి సత్వగుణం ప్రధానంగా ఉంటుంది తప్ప అసలు ఆ శుద్ధ స్ఫటికంగా ఉండే జ్ఞానం దిగిరాదు అందులోకి. అప్పుడు దాకా నీ మొహం నువ్వు చేయదే అంటారు అండి. సాంప్రదాయాలు లేని వాడు ఏమంటారు, వాడి వీడి చెప్పడం ఏంటంటే శాస్త్రం చెప్పింది కదా, వేదం చెప్పింది కదా, ఉపనిషత్తు చెప్పింది కదా, భగవద్గీత చెప్పింది కదా, వ్యాఖ్యానాలను వాళ్ళు పట్టించుకోరు. భగవద్గీత చెప్పింది కదా, ఉపనిషత్తు చెప్పింది కదా, జ్ఞానవాష్టం చెప్పింది కదా, వేదం చెప్పింది కదా, అంతకన్నా ప్రమాణమా నీ గురువు అంటాడు. కరెక్టే చెప్పే కదా. అందువల్ల దీని నుండి కర్మ సంకల్పములు పుట్టి కర్మాచరణముగా వ్యక్తమవును. దీనిపై మనస్సులకు అధికారము లేదు. ఈ మనస్సే ఆ బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. ఆ స్వభావాన్ని మనసు మార్చలేదు. ఆ స్వభావం బ్యాక్గ్రౌండ్లో మనసు పనిచేసి ఆ మనసులో నుంచి మన ఆలోచనలు వస్తున్నాయి. మీరు కొత్త ట్యాప్లు వేసారండి మీరు చక్కగా, కానీ ఓవర్ ట్యాంక్ చెత్తగా ఉందండి. ట్యాపులు చాలా కాస్ట్ ట్యాపులు వేసారండి, నీళ్ళు ఏమొస్తాయండి? లేదని ఓవర్ ట్యాంక్ బ్రహ్మాండం కడిగించారండి, కొత్తగా ఓవర్ ట్యాంక్ కడిగించారండి, అయినా కుండీలు వస్తాయి. ఎందుకు ఓవర్ ట్యాంక్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పంపుల చెరువులోంచి వస్తాయి. ఆ పంపుల చెరువులోంచి ఆ గొట్టాల్లోంచి వచ్చి మీ ట్యాంక్ ఎంత బాగుంటే మాత్రమే పంపుల చెరువు ట్యాంక్ అంతా బాగా కట్టించారండి, బ్రహ్మాండం కట్టించారండి, అయినా చెత్త నీళ్ళు వస్తాయి. ఇంచేత కృష్ణా రివర్లో నీళ్ళని చెత్త అయిపోయి వస్తున్నాయి ఇక్కడికి. ఎన్ని మీరు బాగు చేసుకోగలరు? ట్యాపులు బాగు చేస్తే అవుతుందా? ఓవర్ ట్యాంక్ బాగు చేస్తే అవుతుందా? పంపుల చెరువు బాగు చేస్తే అవుతుందా? కృష్ణా నది బాగు చేస్తే అవుతుంది. అది మన చేతుల్లో ఉందా? అంచేత మనస్సుతో కుస్తీ పట్ల లాభం. దేంతో కుస్తీ పట్టాలి? స్వభావం అనేటటువంటిది మారాలి. అది సైన్స్ చెప్తున్నారు. ఇది దీనిపై మనసుకు అధికారం లేదు. అట్టిచ్చో కర్మలను నిగ్రహించుట, సత్కర్మలను స్వీకరించుట, దుష్కర్మ పరిహరించుట జరగదు. నీ చేతులు లేదురా అబ్బాయి అన్నాడు. నేను వాడికి సత్కర్మలు చేస్తాను, నేను దుష్కర్మలు మొత్తం మానేస్తాను అనగానే పక్కింటికి వెళ్ళేటప్పుడు గల కాఫీ గుమ్మగమ వినిపించగానే కాఫీ ఇష్టం ఉన్నటువంటి వాడికి ఒక కాఫీ తాగుదామండి అనిపిస్తుంది. అయిపోయి ఆదివారం నాన్ వెజ్ తినేటటువంటి వాడు పొద్దుట లాగానే ఆ కబేళ కొట్టు దాకా వెళ్ళి ఏలాడుతూ ఉంటే చక్కగా దాన్ని కోయించుకుని తెచ్చుకుని ఆ తోలంతా తిని ఆనందించేంత వరకు వాడు తొయ్యదు. ఆ తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది అహింస పరమధర్మ గాంధీ గారి బుద్ధుడని గుర్తుకు. స్వభావం మారింది, ఏది మారింది. అక్కడ దాకా ఎందుకు పప్పులో ఉప్పు తప్పేది అరిచేవాడు ఉంటారు. అప్పుడే లెక్చర్ చూస్తాడు, ఉప్పు మంచిది కాదు, సాల్ట్ ఈజ్ పాయిజన్ లెక్చర్ చూస్తాడు ఆ డాక్టర్. ఇంటికి వెళ్ళాక అలా ఆడు ఆ పప్పులో ఉప్పు తక్కువ కానీ బుద్ధి లేదా? ఉప్పులో ఉప్పు ఏమని అడుగుతాడు. ఇక అంటే స్వభావం మారదు. అది స్వభావం మీద మైండ్ కంట్రోల్ లేదు. అందుకే ఏవో క్లాసులు ఆటలు ఇట్లు ఏది నీకు బాగా ఇష్టమో దాన్ని ముందు వదిలే అంటారు. ఎవడో నాకు మావిడంటే చాలా ఇష్టం సార్ అని ఇంటికి వెళ్ళి వదిలేసి చూడు, ఆడే ముందు వదిలేసి వెళ్ళిపోతుంది. అట్లాంటి మాత్రం కాదు. ఏది బాగా నచ్చి ఏ రుచి బాగా నచ్చి అంటే అదంతా వదిలేసాయి.
వదులుతాడు అడిగిన ఆమె ఎవరో ఒకసారి నేను చాలా మాటలు లాస్ట్ ఇయర్ నేను స్విట్జర్లాండ్ చెప్పా నేను ఇప్పుడు చాలా మాటలు కాఫీ మానేశానని వాళ్ళకి అర్థం కాలే మొట్టమొదటి జోక్ అయితే నేను మానేసావా అని అడిగారు ఇప్పుడు నేను చాలాసార్లు మానేశాను అన్న అందులో ఒకడన్నా ఉంటారు పొరున్న వాళ్ళు వాళ్ళకి అర్థమయ్యి లేలే తాగుతున్నాడు చాలా మాటలు మానేసి మళ్ళీ మొదలు పెట్టాడు అది చెప్పట్లేదు చాలా మాటలు మానేసానని చెప్తున్నాడు ఓర్ని అన్నారు అలా మనం చాలా మాటలు చాలా నియాలు చేసుకుంటాం మనం నిలబడలే అట్లా ఆహారం అన్నింటిలోకి భౌతికంగా చాలా ఆహారం అన్నింటిలోకి చాలా బేస్ కదా అది పునాది కదా ఆహారం ప్రతిలో తినేటువంటిది మిగతా పెద్ద పెద్ద విషయాలు అవి చెప్తున్నారు సత్కర్మలు స్వీకరించుట దుష్కర్మలను పరిహరించుట జరగదు ఇక కర్మ ఆచరింపకుండా మనస్సు దేహమును నొక్కి పట్టవచ్చు ఈ కర్మ ఆచరించకుండా మనస్సు దేహమును నొక్కి పట్టవచ్చును దీనివల్ల లాభం లేదు ఏ పనులు చేయకరా అలా ఉండరా అనేసి మనస్సు ఆపొచ్చుట ఎందుకు ఆచరణ అంతా ఎక్కడి నుంచి వస్తాం మనకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తాం మనకి మనసులో నుంచి వస్తాయి కానీ లాభం లేదు పుట్టునట్టి సంకల్పములు ప్రకృతి నుండి పుడుచుండగా మనసు శరీరమును ఆపుడ కర్మ యొక్క అభావమును కలిగించదు స్వభావమున సంకల్పములు బయలుదేరుచుండగా మనస్సు ఆచరణమును ఆపుట వలన ఏమి ఫలితము అర్జునులో యుద్ధ స్వభావం ఉన్నది అతడు జన్మచేత క్షత్రియుడు కనుక స్వభావ కర్మయే క్షాత్రమే ధర్మము రక్షించిన క్షత్రియ స్వభావము అతడు దేహముచే యుద్ధం మాన్నట్లు కాదు సత్కర్మ దుష్కర్మల వివేకము మనస్సునకు అతీతమైనది అది తెలివిలో బుద్ధి అనే పొరలో ఉన్నది దానికి మమకారాది వ్యామోహములు అంటవు నిర్ణయము ఆచరణ జరగవలెను చనిపోవారు బంధువుల కారా అన్న దానిపై బుద్ధి నిర్ణయం ఆధారపడదు అంటే మనస్సులో నిర్ణయాలు చేస్తే ధర్మాధరాలు జరగదు ఎంచేత మనస్సు స్వభావం బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది మనస్సుకి అవతలు చెప్తున్నారు మాస్టర్ గారు సత్కర్మ దుష్కర్మల వివేకము మనస్సునకు అతీతమైనది వివేకం అనే పదం ఆడారు ఇక్కడ సత్కర్మ దుష్కర్మల వివేకము మనస్సునకు అతీతమైనది అది తెలివిలో బుద్ధి అనే పొరలో ఉన్నది తెలివిలో ఒక పొర ఉంది దాని హైర్ మైండ్ అంటాము దాని పేరేంటి బుద్ధి అనే పొరలో ఉన్నది దానికి మమకారాది వ్యామోహములు అంటావు వ్యామోహాలు అంటే మమకారాది వ్యామోహాలు అంటావు మమకారం లేకుండా ఎవరన్నా ఉన్నాడు అంటే నాకు తెలిసి అవతారమూర్తుల్లో కూడా శ్రీకృష్ణుడు ఒకడే మిగతా వాళ్ళందరికీ నావాళ్ళు అనేటటువంటిది అంటే అధర్మంగా నావాళ్ళని కాదు ధర్మబద్ధంగా సరే వీళ్ళు నావాళ్ళు వీళ్ళని కాపాడాలనేటటువంటి ఒక కనీసం ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది మిగతా రాముడు దగ్గర కృష్ణుడు అదే కూడా లేదు ఆయన ఎదుర్కొంటా ఆయన కొడుకులు మనవాళ్ళు మొత్తం తన స్నేహితులు అందరూ చచ్చిపోతుంటే అలా పడుకున్నాడు ఆయన టైం కోసం వెయిట్ చేస్తున్నాడు అదే వెడుచుకోలేదు ఆయన వెడుచుకోలేదు యుద్ధంలో ఆయన కళ్ళు ఎదురకుండా హామహేమలు అందరూ పోతుంటే ఆయన పట్టించుకోలేదు ఆయనకి మమకారాన్ని అసలు లేదు అసలు ఆ సృష్టిలో ఇంతవరకు మమకారం అనేది లేనటువంటి వాడు ఎవరన్నా ఉంటే ఆయన శ్రీకృష్ణుడు ఒక్కడే వింటాడు లేదానికి అర్జెంట్ అంతా సొంత మిత్రుడు స్నేహితుడు శిష్యుడు తనలో ఒక అంశ ద్రౌపది తనలో ఒక అంశ వీళ్ళందరినీ ఆయన ఉన్నంతకాలం ఆ యుద్ధం జరిగేంత వరకు ఆయన వచ్చినటువంటి కార్యక్రమం అంతా పూర్తి అయ్యేంత వరకు అంతవరకు వాళ్ళందరినీ అలా కాపాడాడు కానీ యుద్ధం అయిపోగానే అర్జునుడు ముందు రథం దిగమన్నాడు దిగ్గా ఠామని పేలింది ఒకసారి అది అర్జునుడు రథం ఫట్ అస్త్రాలన్నీ ఫట్ ఏం లేదు అర్జునుడి దగ్గర సరే అర్జునుడు ఏ స్థితిలో వెళ్ళిపోయాడు అర్జునుడు పిలిచి సరే నా భార్యలందరినీ తీసుకుని హస్తినాపురం పోరా బాబు తీసుకెళ్ళిపో మునిగిపోతుంది ద్వారకా అని చెప్పి అర్జునుడిని పంపించాడు దగ్గర ఎట్టు పెట్టుకోవాలి శ్రీకృష్ణుడు అర్జునుడు గబగబా ద్వారకి వెళ్ళి మీ అందరూ బయలుదేరని రథాలు తీసుకుని బయలుదేరితే చెంచోళ్ళు కొండోళ్ళు వాళ్ళందరూ అర్జునుడిని యుద్ధం చేస్తే అర్జునుడు వాళ్ళని ఏం చేయలేకపోయాడు కొండవాళ్ళని ఆల్రెడీ తుప్పేసే బాణాలు ఉంటాయి చిన్న చిన్న బాణాలు అంటే భీష్ముడు లాంటి వాడిని కర్ణుడు లాంటి వాడిని ఎదిరించి నిలబడినటువంటి వాడు అర్జునుడు ఆ కొండవాళ్ళు వేసే బాణాలు వాడు బతికేంత నిలబడలేకపోయాడు చాలామంది కృష్ణుడి భార్యలు ఎత్తుకెళ్ళిపోయారు వాడు కృష్ణుడి భార్యలు ఎత్తుకెళ్ళిపోయారు వాడు అష్టమహిషులు కాదు
మిగతా 16,000 మంది వెనకాల అమ్మ బాబు గ్యాంగ్ అంతా ఉన్నారే, అది చాలామంది ఎత్తుకెళ్ళిపోయారు. వాడు అర్జున్ ఏం చేయలేకపోయాడు. అతి కష్టం మీద 8 మంది అష్టమహేశ్వరుల్ని కృష్ణుడి దానికి భార్యలు అతి కష్టం మీద వాళ్ళ రథాలు ఎక్కించుకుని వాళ్ళ చేత చావు దెబ్బలు తిని ఆ పరిగెత్తుకుని రథాల మీద అర్జునుడు లాంటి మహావీరుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కృష్ణుడు మరి అర్జునుడిని అప్పుడు కాపాడాలిగా. అర్జునుడిని వదిలేసాడు పోనీ, తన భార్యలను కాపాడుకోవాలిగా. అసలు మమకారం అనేటటువంటి అసలు మోహం కానీ మమకారం కానీ ఏ కోసం లేకుండా ఏ దేవి జరగాలో జరుగుతుంటే అలా తను సాక్షిభూతుడిగా అట్లా ఉండి ఇది అడు జరుగుతుంది అనే సాక్షిభూతుడిగా ఉన్నటువంటి అవతారం శ్రీకృష్ణుడు తప్ప అని అసలు మోహం మమకారం లేదు. చిట్ట చివరిలో భగవద్గీత అంతా మొత్తం అర్జునుడిని నేను వెళ్ళిపోతున్నాను, నా టైం దగ్గరికి వచ్చింది అలా మళ్ళీ చెప్తా అని చెప్పొచ్చు కదా. భాగవతం చెప్పలేదు అర్జునుడి కదా. భాగవతం ఎవరు చెప్పాడైనా ఉద్ధవుడికి మైత్రేయుడికి చెప్పాడు. వాళ్ళు పిలిపించాడు, ఎక్కడో వాళ్ళు పిలిపించాడు. దగ్గరన అర్జునుడు ఏమో వెళ్ళిపోమన్నాడు. వాళ్ళ అన్నయ్యని ముందు వెళ్ళిపోమన్నాడు. ముందు ఫస్ట్ వాళ్ళ అన్నయ్యని వెళ్ళిపో, తర్వాత నేను వస్తాను తాపీగా అని చెప్పాడు. అర్జునుడిని పిలిచి నువ్వు ఢిల్లీ పోరా అన్నాడు. హస్తినాపురం పొమ్మన్నాడు. ప్రశాంతంగా అప్పుడు మైత్రేయుడిని పిలిచాడు, ఉద్ధవుడిని పిలిచాడు. వాళ్ళు చెప్పాడు భాగవతం. తేడా చూసారా? భగవద్గీత ఏమో కర్మయోగి అనేటువంటి అర్జునుడిని చెప్పాడు, ఎందుకంటే యుద్ధం చేయాలి అక్కడ. అక్కడ చాలా గొప్ప విషయం అది. మైత్రేయుడికి ఉద్ధవుడికి భగవద్గీత చెప్పకూడదు, వాడు యుద్ధాలు చేయరు ఇద్దరు. ఈ చెప్పినా వాళ్ళు చేయరు. వాడికి కర్తవ్యోపదేశం కావాల్సింది మైత్రేయుడికి ఉద్ధవుడికి. వాళ్ళకి కావాల్సింది వచ్చేటటువంటి యుగంలో మానవ శ్రేయస్సు కోసం పనిచేయాలి. వాళ్ళు అర్జునుడి యుద్ధం కోసం పనిచేయాలి, ధర్మ సంస్థాపనం కోసం అర్జునుడి పనిచేయాలి. అందుకని భగవద్గీత అవసరమైంది. మానవ కళ్యాణం కోసం మైత్రేయుడు పనిచేయాలి కాబట్టి ఆయనకి భాగవతం అవసరమైంది. అందుకు ఉద్ధవుడికి మైత్రేయుడు చెప్పి ఏం చెప్పాడు, ఆయన విదురుడు ఉంటాడు, ఆయన చెప్పడని చెప్పాడు. ధర్మరాజు చెప్పమని చెప్పలే. ఎవరు చెప్పమని చెప్పాడు? విదురుడు ఉంటాడు చెప్పమని చెప్పి. మైత్రేయుడు విదురుడు చెప్తాడు భాగవతం వెళ్ళి. లెక్కలు చూసారా? మామూలు ఎవరు చెప్పాలి? అర్జునుడిని నా పని మీద పంపించాను, అర్జునుడు పాపం నేను చెప్పిన పని చేస్తే వెళ్ళిపోయాడు, పాపం దగ్గర ఆ టైం దగ్గర లేడు, మైత్రేయ అక్కడ అర్జునుడిని పిలిచి చెప్పని చెప్పలా. ఎవరు చెప్పమన్నాడు? విదురుడు చెప్పమన్నాడు. అవి హైట్స్. నిజమైన సద్గురువు ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకి మాత్రమే చెప్తాడు, పక్కాలు చెప్పమని చెప్పడం. పక్కాలు చెప్పమని చెప్పినా ఎవరికి అది అవసరమో వాళ్ళకే చెప్పమని చెప్తాడు. మనం ఉత్సాహపడిపోయే లాభం లేదు అక్కడ. గారు ఫారెన్లో ఉన్నప్పుడు ఉత్తరాలు రాసేవారు మాకు, చాలా ఉత్తరాలు పారేసిన మచిలీపట్నంలో చాలా పోయినాయి. అందులో ఆయన రాసిన కట్ట ఉత్తరాలన్నీ పోయినాయి. అందులో ఉత్తరాలు రాసేటప్పుడు సరస్వతి ఉత్తరాలు కూడా నేను పారేశాను, నా ఉత్తరాలు కాకుండా. ఉత్తరాలు రాశాడు, ఈ పుస్తకం నేను పంపిస్తున్నాను, దీన్ని వీళ్ళు మాత్రం చదవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ పంపించారు. అందులో ఏఎల్ రావు గారి పేర్లు, వాళ్ళ పేర్లు, ఎవరి పేర్లు ఉండేవి కాదు, ఒకరిద్దరు పేర్లు ఉండేవి. నెక్స్ట్ రేట్ వచ్చినప్పుడు ఈ పాటికి వాళ్ళిద్దరూ ఈ పుస్తకం చదివారని అనుకుంటున్నాను, ఇది ఈయన ఒక్కరికి మాత్రమే ఇవ్వాల్సిందే రాశారు. మిగతా వాళ్ళంతా పనికిరారా? అట్లా ఉండదు. పనికొస్తారా పనికిరారా ఉండదు అక్కడ. ఎవరి దేని పనికొస్తారని ఉంటుంది, అది పాయింట్ అక్కడ. ఇక్కడ పనికొస్తాడు పనికిరాడు, అది వ్యామోహం మమకారాలు ఉంటే అలా ఉంటుంది. అందరూ ఒకటేనండి అన్నట్టు. అందరూ ఒకటి కాదు, ఎప్పుడూ ఒకటి కాదు. అది తన దగ్గర సత్తాలేని మాట్లాడే మాట. అది అందరూ ఒకటి ఎందుకు అవుతారు? ఆ చెట్టు కాయలు ఉన్నాయండి, అన్ని కాయలు ఒక సైజులో ఉంటాయి, అన్ని కాయలు ఒకసారి ముగ్గుతాయా? కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని రాలిపోతాయి, కొన్ని మొగ్గవు, కొన్ని ముగ్గుతాయి, రకరకాలు ఉంటాయి కదా. చిట్టాకులు ఇంకా సైజులో ఉంటాయి. అట్లా ఉంటుంది పరిణామ క్రమంలో. ఎవడికి వాడే. మన భావనలో అందరూ ఒకటే అనే భావన ఉంటుంది తప్ప అన్ని చోట్ల అందరూ ఒకటే ఉంటుంది. అందరికీ ఫుడ్ పెట్టి అందరూ తింటామండి. అందరికీ వంకాయ కూర వండి పెట్టారనుకోండి, తింటారా? నేనైతే అన్నం అయితే బెడపోయింది కానీ వంకాయ కూర తింటాను, ఇంటికి వెళ్ళిపోయి గే తింటారు, వంటకి వెళ్ళిపోయి తింటారు, గే తింటారు. వంకాయ కూరలు ఆడితే ఇష్టం లేకపోతే తినలేం కదా. బెండకాయ కూర, పొట్లకాయ కూర అందరూ ఎప్పుడో ఒకటి కాదు.
గురువు ఎప్పుడు కూడా ఎవడికి ఏది ఇవ్వాలో అది వాడికి అది ఇస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు చాలా తెలివిగా, అరే పరధర్మం ఎంత గొప్పదైనా అది భయంకరమైందిరా, దాని పక్క పోబోకు, స్వధర్మం ఎంత చిన్నదైనా అది నీకు చాలా గొప్ప, అది నువ్వు చేసుకోరా అని చెప్తాడు. చాలా స్పష్టంగా చెప్తాడు. అది చాలా గొప్పది. నీ చేస్తానికి కుదరదు. మాస్టర్ చెప్పిన కథలా ఉంటుంది, గాడిది కుక్క కథలా ఉంటుంది. గాడిది కుక్క కథ చెప్పాక ఒకసారి మీకు నేను, కుక్క అరుస్తుంది, దొంగలు ఇంట్లో పడ్డారట, కుక్క అరిచిందట. కుక్క అరిస్తే గబాబా ఈయన వెళ్ళి ఆ దొంగలు 4 బాధలు బాధ అది పారిపోయారట. వెంటనే కుక్కని దగ్గర తీసి, యజమాని నీ వల్ల కదా నా ఇంట్లో బట్టలన్నీ ఎత్తుకెళ్ళిపోకుండా నువ్వు కాపాడావని చెప్పి దానికి స్వీట్లు అయి పెట్టాడు. అర్ధరాత్రి లేపి పక్కన గాడి చూస్తున్నాడు ఇదంతా. చూసి గాడి దొరుకుందట, ఓహో రాత్రులు అరిస్తే స్వీట్లు ఇస్తాడు కావచ్చు యజమాని, నన్ను కూడా దగ్గర పడుకోబెట్టు, కుక్కల్ని పక్కన పడుకోబెట్టుకుంటారు కదా మామూలుగా. దానికి ఎన్ని కుక్కల్ని పిల్లుల్ని ఎలకల్ని కూడా పడుకోబెట్టుకుంటారు పక్కన. దాని నిండా బ్యాక్టీరియా ఉంటుంది, నా జబ్బులు చేస్తాయి. చేయట్లే అంటే బండ సేయాలి అర్థం. కుక్కల్ని పక్కన పడుకోబెట్టి జబ్బులు చేయట్లే అంటే మన వైటల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో లెక్క ఉంటుంది. నా బోర్డుకి అయితే అన్ని తుమ్ములు వస్తాయి అనుకుంది. నన్ను కూడా పక్కన పడిపోతున్నాడు యజమాని, స్వీట్లు గీట్లు పెట్టి పొగుడుతాడు అనుకున్నది. మధ్యలో వాళ్ళు దొంగలు వచ్చారు. కుక్క ఆల్రెడీ దానికి నా లంచం నాకు వచ్చేసింది కదా, పడుకుంది. నాకు స్వీట్లు వచ్చాయి కదా, ఇది అరిచింది. ఏది గాడిది, అరబాక నేను నిద్ర పాడైపోతున్నాడు. మళ్ళీ అరిచింది. చెప్తున్నా వినిపించదా మళ్ళీ అరిచింది. ఆ కర్ర పట్టుకెళ్ళి దామని కొట్టాట. ఆ చీకట్లో కొడితే అది బుర్ర మీద తగిలి ఆ చచ్చి ఊరుకుందట. మేసాలు అంటారు, గాడి చేసే పని గాడి చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి. కుక్క పని గాడి చేయకూడదు, గాడి పని కుక్క చేయకూడదు. ముందు ఈ బుద్ధి ఉండాలి. నేను శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చాలా చక్కగా, ఇటు చెప్తే బాగోదు, గాడిది కుక్క అంటే బాగోదని. స్వధర్మం అనేది ఎంత చిన్నదైనా అందులో నీకు శ్రేయస్సు ఉందరా అబ్బి. పరధర్మం ఎంత గొప్పదైనా సరే అందులో నీకు శ్రేయస్సు లేసుమా. ఏది నీకు స్వధర్మమో దాన్ని ఆచరించుకోరా, ఉద్ధరించబడతావని చెప్పాడు. మరి ఇప్పుడు ఇలా పక్క చూస్తుంటావు. విస్తరలో అందరికీ అవే వడ్డించిన పక్క విస్తర పక్కడ చూస్తాం చూసారు అన్నం తింటూ. మీరు పక్క విస్తర ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళి మీరు పక్క విస్తర పక్క తినకుండా చూడకుండా ఆనందనండి. మరి పెళ్ళి వదిలేండి. పోనీ స్టార్ హోటల్కి వెళ్ళి ఏదైనా హోటల్కి వెళ్ళి మీరు ఏ ఇడ్లీ ఏదో ఆర్డర్ ఇస్తారు, పూరి ఆర్డర్ ఇస్తారు, పక్కవాడికి ఏదో ఆర్డర్ ఇస్తాడు కొత్త పేరు, అది మీకు వినిపిస్తుంది ఆ పేరు, అది మాకు తెలియదు ఐటమ్. అది వచ్చేంత వరకు ఇట్లా చూస్తుంటారు, చూసి అదేంటో అని చూస్తున్నా. ఓహో ఇదా అని చెప్పి, బాబు నాకు అది పట్టరాదు, అదేంటో మాకు తెలియదు. ఇండియాలో అయితే పర్లేదు ఓ తప్పాలనుకుంటే, ఫారెన్లో ఆ పేర్లు మాకు ఏం తెలుస్తాయి. నా బోర్డు ఏం చేయాలి తెలియదు. ఎటు చూసి బాబు అది పట్టరా అమ్మా. దాని దగ్గరే స్వధర్మం పరధర్మం దగ్గర పోతే స్వధర్మం అంటే ఏం తెలుస్తుందండి? అది ఎట్లా వస్తుంది స్వధర్మం? ఎట్లా తెలుస్తుంది? స్వధర్మం దాకా వెళ్ళే అంత జీవితం మనం జీవించాలి కదా. అందుకే రూల్ ఉంది, మాస్టర్ చెప్పిన రూలు. రోజు మొత్తం మీద గంటో అరగంటో 2 గంటలో 3 గంటలో 10 నిమిషాలు పావు గంట నీకు కలిసి రాంది దాని నుంచి ఏమీ ఆశించుకుంటా 10 మందికి పనికొచ్చేది, లోకానికి శ్రేయస్సు కలిగించేది, 10 మందికి పనికొచ్చేది, దాని నుంచి నీకేమీ కలిసి రాకుండా ఉండేటటువంటిది, దాని నుంచి నువ్వేమీ ఆశించకుండా పని జీవితంలో నువ్వు చేయడం మొదలు పెడితే దట్ షుడ్ బి ద బిగినింగ్. జీవితంలో సత్కర్మాచరణకి, యజ్ఞార్థమైన కర్మ ఆచరించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒక అరగంట, పావు గంట, గంట, 2 గంటల, 3 గంటల, 5 నిమిషాలు, ఎంత లేదు పాయింట్ కాదు. ఆ సత్కర్మ ఉండాలి. దాని నుంచి ఏది మనం ఆశించకూడదు, దాని నుంచి మనకి ఏది కలిసి రాకూడదు, 10 మందికి అది ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. అలాంటి కార్యక్రమాన్ని పెట్టుకుని కొన్ని సంవత్సరాల పాటు నువ్వు చేయడం అనే చేత అయితే విజ్ఞాత కర్మలని పెద్ద పెద్ద పదాలు మనం ఉపయోగిస్తామే, అందులోకి ఎంట్రన్స్ వస్తుంది. మనకి మొట్టమొదటే నాకేంటి అని మొదలవుతుంది. బిగినింగే నాకేంటి అని. మీరు అందుకే ఎప్పుడన్నా ఆర్గనైజేషన్స్లో ఆటలేట్లలో పెద్ద పెద్దవాళ్ళు చూడండి. పెద్ద పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దవాళ్ళు నేను చెప్పట్లేదు,
జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని, పెద్దవాళ్ళ మహాత్ములు కానీ వాళ్ళ అన్యాయాలు కానీ చూడండి. వాడు 80 years అయినా 90 years అయినా శరీరంలో ఉన్నంత వరకు అదే అదే స్ఫూర్తి, అదే ఉత్సాహం, అదే సంకల్పం, అదే కార్యక్రమాలు చేస్తుంటారు. చూడండి కాస్త వాళ్ళకి అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి సంసారంలో బాధలు ఉన్న వాళ్ళకి అన్నీ వాళ్ళకే ఉంటాయి. మనమేమో సెల్ఫ్ పిటీకి వెళ్ళాం. సెల్ఫ్ పిటీ అంటే అర్థం తెలుసా, మన బాధలో పడుతుంటే అతను వచ్చి మనం తాకరించాలి. మొట్టమొదట దరిద్రమైన లక్షణం అది. మాకు చమ్మగా మందు పని చేసి చమ్మగా ఉండటం కాదు. ఏంటండి మీరు బాధపడుతున్నట్టు? అవునండి బాధపడుతున్నానండి. మనకి అయినా మేషం ఉన్నారు అనుకోండి, ఉడిదే మేషం ఉన్నాకంటే గాడి మంచం మీద లేచి పని చేయాలిగా, అది లేదే. ఏమండి మీ పక్కింటి ఆవిడ అక్కడ ఉండాలి కదా, ఉన్నారా అంటే ఏంటి? ఆవిడకి రాలేదు పలకరించడానికి, ఆవిడక రాలేదు పలకరించడానికి. లేరండి ఊరే లేరా, ఇప్పుడు వస్తారు అంటే ఏంటి? రాగానే చెప్పండి మీరు ఆవిడకి కూడా, ఆవిడకి పలకరించాలి. మీరు ఏదో స్వీట్ ప్యాకెట్ పడుకుంటే బాగుంటుంది, ఫ్రూట్ స్వీట్స్ ఉంటుంది. ఎక్కడ దిక్కుమాలండి జీవితాలండి, అది నాకు అర్థం కావట్లేదు. ఆ సెల్ఫ్ ఫిటీ అంటుందండి. అక్కడ సత్కారం దాకా జీవితం అక్కడ ఎందుకు వెళ్తుంది అసలు? యజ్ఞార్థం వరకు జీవితం ఎందుకు వెళ్తుంది అసలు? ఎందుకు వెళ్తుంది అసలు? కంపారిజన్ పక్కనతో అసలు కంపారిజన్ ఎందుకు అసలు? ఇంత ఇన్ఫారిటీ కాంప్లెక్స్ ప్రపంచంలో ఉంటుందా? అది చూడండి, మీరు కాలుస్తే మా కే శాస్త్రి గారిని చూడండి, 85 years అంత ఏజ్ అయింది. మరి ఏఎల్ రావు చూడమ్మా, సరైన వదిలిపెట్టారు ఈ మధ్య ఏఎల్ రావు గారు. లాస్ట్ మన గురుపీలకు వచ్చేస్తాను, వీల్ చైర్లో కూర్చుని ఆయన గురుపీలకు వచ్చారు. ఏంటి రావు గారు ఇక్కడ గురుపీలకు వస్తున్నారు మీరు అన్నారు. ఏం రాకూడదా అన్నారు. ఎందుకంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం మాసంటే మళ్ళీ వాడే చెప్పకే నాకు హాయిగా ఉందని అన్నారు. మన 4 రోజులు ఉండాలని శరీరం వదిలిపెట్టారు. లాస్ట్ గురుపీలు కూడా వచ్చారు ఆయన. వాళ్ళకి అది ఎగ్జాంపుల్. అదేమో 50 గట్టిగా 60 years ఉండవు, 55 years ఉండవు. అన్నీ రెస్ట్ కావాలి, సౌఖ్యంగా అన్నీ కావాలి. ఏం దిక్కుమాల జాములు అవి? ఇప్పుడు అలాగే వస్తుంది, మేము అలాంటి జాములలో రావాల్సి వస్తుంది. ఇప్పుడు కేసు శాస్త్రి గారు 85 years అంతా బైపాస్ అయింది. గట్టిగా 1 month అవ్వలేదైనా మళ్ళీ డిస్పెన్సరీకి వెళ్ళిపోతుంది. అదేనా మన డిస్పెన్సరీ మార్నింగ్ 7 గంటల మొదలైతే మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. ఆధారం కూడా చెప్పాకర్లేదు. రాత్రి పూట అన్ని దేశాల నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎవరు చూసి నేర్చుకుంటావారు? మేషగారాలను వదిలిపెట్టేసేయండి. మేషగారాల గురించి వాళ్ళని సివి గారు వాళ్ళు వదిలేసేయండి. మనతో తిరుగుతున్నటువంటి వాళ్ళు మాకు చిన్నదైనా కొంచెం ప్రాబ్లం రాగానే అన్నీ మానేసేసి ఏంటంటే ప్రాబ్లమ్స్ అండి. అసలు ఈ గట్టెక్కితే కదండి మిగతా అన్ని నేను అది చేస్తే నువ్వు గట్టెక్కుతావు. అది రహస్యం. అది ఏం పనులు చేస్తామంటే ఆరోగ్యం బాగుంది. చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆ గాడి అది నీకు అర్థం కావట్లేదు. ఏ జాములో అర్థం అవుతుంది నీకు వస్తుంది. దాన్ని ఎలా పట్టుకుని ఆడుతుంటే అదికే ఎక్కువ అవుతుంది. అది దాన్ని పక్కన పెట్టి నీ పనులు చేసుకుంటే అది ఆటోమేటిక్గా అలా ఉంటే అలా ఉంటుంది. శివానంద గురుగారు బాగా వీక్ అయిపోయిన తర్వాత గురుగారు ఇక్కడ మీరు ఊర్లో తిరుగుతున్నారు. ఆయన 90 దాటిపోయారు. ఆయన గురుగారు ఆయన ట్రైన్లో వెళ్ళరు, ఫ్లైట్లో వెళ్ళాలి. ఆయన ట్రైన్స్లో ఎందుకంటే ట్రైన్స్లో ఏసీలో వెళ్ళాలి. మామూలుగా స్లీపర్ ఎక్కలేరు కదా వాళ్ళు. ఏసీలో అందరూ దున్నపోతులకు మళ్ళీ నాన్ వెజ్ తింటూ ఉంటారు ఏసీలో కూర్చుని. ఆ నాన్ వెజ్ కంపంతా ఏసీ అంతా కొడుతుంటుంది. అదేమి దరిద్రం అండి. ఆ వెదలు ఇంట్లో తింటారు కదా, హోటల్లో తింటారు కదా, అది పట్టుకొచ్చి ఆ చెత్త అంతా పట్టుకొచ్చి ఇక్కడ కూడా తినాలా అని చెప్పేసి ఆయన చివరికి ఆయన శరీరం 15 రోజులు వదిలిపెడతారన్న టైంలో కూడా ఆయన వ్యాన్లో విశాఖపట్నం నుంచి వరంగల్ వెళ్ళారు. ఆయన ట్రైన్ ఎక్కలా. శరీరం గట్టిగా 15 రోజులు వదిలిపెడతారని శరీరం ఏం లేకుండా అసలు శిథిలం అయిపోయాచ్చు. యాక్చువల్గా ఎముకల మీద శరీరం ఉన్న అంత వీక్ అయిన బాడీలో కూడా ఆ నాన్ వెజ్ తాలూకు వాసన ఏసీలో భరిసలాగైనా ఎక్కడ విశాఖపట్నం అంటే విశాఖపట్నం నుంచి వరంగల్ దాకా ఆయన వ్యాన్లో ముందు సీట్లో కూర్చొని వెళ్ళారు. తర్వాత 1 weekలో నన్ను చనిపోయారు. సార్ సరే వదిలిపెట్టారు. వాళ్ళకి అది ఎగ్జాంపుల్స్. గురుగారు ఇంత ఎలా అయిపోయారు? ఏంటి గురుగారు? ఆయన జ్వరం 3 years జ్వరం. ఆయన నాకు 2 months జ్వరం వస్తే నేను బెంబేలు పడిపోయి గందరగోళం పడిపోయాను.
ఆయనకి ఫోన్ చేసి గురుగారు జ్వరం తగ్గట్లేదంటే రాజుగారు నా 2 years నుంచి జ్వరం వస్తుందండి, నా పొజిషన్ మీ పొజిషన్ లాగే ఉన్నాను. నాయన 2 years వరుసగా జ్వరం వచ్చింది ఆయనకి, తగ్గలేదు ఆయనకి. 2 years జ్వరం వరుసగా, 3 years ఆయనకి కంటిన్యూస్ ఫీవర్ ఉంది, తగ్గలేదు ఆయనకి. ఎవరు అడిగారు, గురుగారు ఫీవర్ వస్తుంది ఏం చేద్దామండి? నా సమాధానం ఏంటి తెలుసా, దాని మాన అది ఉంది, మనం పనులు చేసుకోవడానికి అదే మళ్ళీ ఇబ్బంది పెట్టట్లేదు. మన పనులు మనం చేసుకోవడానికి, అభిషేకం చేసుకోవడానికి, ఊర్లు తిరగడానికి, మన పనులు చేసుకోవడానికి అది మనకేం అడ్డు రావట్లేదు. అలా ఉండేమంటే మనం ఏం చేస్తాం? అది మనకేం అడ్డు రావట్లేదు కదా. అది మనకు అడ్డు రానంతసేపు దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవడం, అది చేస్తున్నాం, అదే తగ్గట్లేదు, మనం ఏం చేస్తాం? అట్లాగా 3 years జరుగుతాం కదా. నరేంద్ర మోడీ ఫోన్ చేసి, గురుగారు నేను ఇంతకన్నా బెటర్ వైద్యం నీకు, నరేంద్ర మోడీ గురుగారు రేపే వెళ్ళిన శరీరం వదిలిపెడతారనగా గురుగారికి నరేంద్ర మోడీ ఫోన్ చేసి, గురుగారు నేను ఇంతకన్నా బెటర్ వైద్యం నేను ట్రై చేద్దాం, మనం ఢిల్లీ వస్తారా అంటే, లేదు మీ వల్ల ప్రపంచం, మీ వల్ల భారతదేశం చాలా పైకి రావాలి, మీకు చాలా కర్తవ్యం ఉంది చేయాల్సినటువంటిది, భారతదేశం మీరు కావాలని చెప్పి ఆయన మెసేజ్ ఇచ్చిందా. నెక్స్ట్ డే గురుగారు చేస్తారని వాళ్ళు కదా ఎగ్జాంపుల్స్. అది కర్మయోగం అంటే, అది జ్ఞానయోగం అంటే. మాస్టర్ శ్రీ బుద్ధుడు ఫోటోలు పెట్టుకుంటే సరిపోదు, ఇళ్ళలో ఫోటోలు పెట్టుకుంటే ఏమొస్తుంది, వాళ్ళకి ఫోటోలు కూడా అక్కడ ఉంటాయి చెప్తున్నారు మాస్టర్ గారు. అందువల్ల సత్కర్మ దుష్కర్మల వివేకము మనసునకు అతీతమైనది. అది తెలివిలో బుద్ధి అనే పొరలో ఉన్నది. దానికి మమకారాది వ్యామోహములు అంటావు. నిర్ణయము అచ్చడి జరగవలెను. చనిపోవారు బంధువులా కాదా అన్న దానిపై బుద్ధి నిర్ణయం ఆధారపడదు. చనిపోయే వాళ్ళు బంధువులా ఉన్నా కదా అనేది పాయింట్ కాదు, ఇక్కడ పాయింట్ కాదు. నిర్ణయించేది బుద్ధిలో నిర్ణయం జరగాలి తప్ప వ్యామోహాలతోని, మోహాలతోని, మమకారాలతో కూడినటువంటి మనసులో కష్టం అని చెప్తున్నారు. ఇది మనస్సు ప్రాణము కలిసి ఇంద్రియ ప్రవృత్తులుగా భౌతిక కర్మాచరణం జరుగుతుంది. మనస్సు ప్రాణము కలిసి ఇంద్రియ ప్రవృత్తులుగా భౌతిక కర్మాచరణము జరుగుతుంది. వ్యక్తి స్వభావం దానిపై పనిచేయను. బాహ్య ప్రపంచమందల ఇంద్రియార్థములు మనస్సును ఇంద్రియములను ఆకర్షించుండగా వ్యక్తి స్వభావం ప్రేరేపణ చెందుచుండును. చూడండి, బాహ్య ప్రపంచమందల ఇంద్రియార్థములు మనస్సును ఇంద్రియములను ఆకర్షించుండగా వ్యక్తి స్వభావము ప్రేరేపణ చెందుచుండును. అందు నిమగ్నమైన మనస్సు నిర్ణయంలోకి పనికిరాదు. అట్టి మనస్సుతో కర్మేంద్రియములను బంధించరాదు. అది ధమం అనిపించుకొనదు. ఒక క్షణమైనను కర్మ లేకుండా ఎవడు ఉండజాలడు. కర్మ అన్నది వ్యక్తి స్వభావముగా ప్రకృతి చేయించున్నది కానీ చేయబడుచున్నది కాదు. మనము చేయనది మాన్నది కర్మ అనుకున్న పొరపాటు. చేయుట మాట సంకల్పములను పుట్టించుచున్నది స్వభావము. అటిచో ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను బంధించువాడు మనస్సులో స్మరణ రూపమున అవే కర్మలను చేయుచును కనుక కర్మ చేయనివాడు కాదు. అంటే కర్మ చేయడం మానేస్తే బాగుంటుంది కదా అంటే కర్మ చేయడం వాడు మానలేడు. ఎందుకు? కర్మ అనేది ఎలా పుడుతుంది? బాహ్యేంద్రియాల్లో, బాహ్య కంటితో కానీ, చెవితో కానీ, నాలుగుతో కానీ, ముక్కుతో కానీ, దేనితో సరే బాహ్య ప్రపంచంతో కూడినటువంటి అది మన మనసు మీద పడినప్పుడు, ఇంద్రియాలు గ్రహించినప్పుడు, అది మనసు పైన పడినప్పుడు, మనస్సు రకాల స్వభావం ఏదైతే ఉందో అది ఒకసారి అక్కడ ఇవన్నీ కూడా పడి ఆ స్వభావంలోంచి పుట్టుకొచ్చినటువంటి మనస్సులోంచి వచ్చే ఆలోచనలతో మనం కర్మాచరణ చేస్తాం. ఒకవేళ కర్మ చేయకుండా మనసు బంధించింది అనుకోండి, మనసులోంచి పోతాయేంటి అవి. ఇప్పుడు చేతులు కాళ్ళు కడిసారండి, ఏదో కాఫీ తాగుతామని అన్నాడు, ఈ కాఫీ మానిపించాలన్నారు. ఒక గదిలో వాడిని గట్టిగా కట్టిసేసి చేతులు కాళ్ళు కట్టకుండానే కాఫీ గదిలో పంపించడం మానేశారండి. కాఫీ తాగడు కానీ మనసుతో తాగడా? కాఫీ ఎప్పుడు వస్తుందా, అయ్యో కాఫీ మిస్ అయిపోయామే, ఎప్పుడు ఈ రూమ్లోంచి బయటపడతామా అని అసలు కాఫీ ఒకసారి తాగితే అయిపోతే వదిలేసి దానికి కూడా 100 సార్లు 1000 సార్లు కాఫీ అని మనసు తాగదా? అందుకు ఊరికే ఆ మనస్సుని కట్టుదిట్టం చేసి, మనసులోంచి ఆలోచనలన్నీ కట్టుదిట్టం చేసేసి అది సహజమయ్యే పని కాదు. అది నువ్వు చేతులతో కర్మాచరణం చేయడం మానేసినా కూడా మనసుతో మాత్రం చేస్తుందని చెప్పి మాస్టర్ మంచి కథ చెప్తారు. గురుగారు శిష్యుని పిలిచి నదుడికి వెళ్ళి, స్నానం చేయాలి, నేను ఆ బుడి చెంబు మర్చిపోయాను, కమాండ్లో మర్చిపోయానురా, వెళ్ళి పట్టరా అని పంపించట.
ఆ శిష్యుడు ఆశ్రమానికి వెళ్ళి కమండలం కోసం రూమ్ అంతా వెతుకుతాడు. వెతికిన తర్వాత ఆ కమండలం కనిపించదు. వెతికి 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 సరే వెళ్ళావా కమండలం కోసం వెతికావా అంటే వెతికారు గురువు గారు కమండలం కనిపించలేదు అని. కనిపించకపోతే ఎలా వెతికారా కనిపించకపోతే ఎలా వెతికారా అని అడుగుతాడు నేను. వెతికాను గురుగారు. ఎక్కడ ఉంది ఇక్కడ వెతికితే మరి కనిపించాలి కదా ఎట్లా కమండలం అసలు ఎక్కడ ఉందిరా అని. అది ఆశ్రమం లేదు గురుగారు. ఇక్కడే ఉందిరా. మరి ఇక్కడున్న కమండలం అక్కడ ఎలా వెతికారా అన్నాడు. కమండలం ఇక్కడే ఉంది కమండలం మర్చిపోయినరా అసలు పంపించారు రూమ్లోకి ఆశ్రమానికి. కమండలం ఇక్కడే ఉంది కదా అక్కడ ఎలా వెతికేమన్నాడు. అక్కడ చాలా అర్థం కాదు చాలా. అంటే కమండలం ఇక్కడ ఉందా బుర్రలో ఉందా? బుర్రలో కమండలం ఉంది. ఆ బుర్రలో కమండలాన్ని ఆడు ఎక్కడ వెతుకుతున్నాడు? బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నాడు. కనిపించట్లేదు. బుర్రలో కమండలం ఉంది. ఆ కమండలం పూర్వం చూడకపోతే అది తెలియదు కదా. బుర్రలో పడిపోయింది. అరే బుర్రలో ఉందిరా కమండలం ఇక్కడ అక్కడ లేదురా బుర్రలో ఉంది కమండలం అసలు ఇక్కడ ఉందిరా అన్నట్టు. అందువల్ల బాహ్యంగా వస్తువు లేకపోయినా కూడా వస్తువు ఎక్కడ ఉంటుంది? మనసుని తీయలేము, మనసులో వస్తువును కూడా తీయలేము. ఎందుకు వెనకాల స్వభావం ఒకటి ఏడ్చింది కదా. అందువల్ల ఏదైనా పనులు బలవంతాన చేయడం మానేసినందువల్ల ఆ పనులు మానడం అనేది కాదు, ఆటోమేటిక్గా అది పరిహరించబడాలి. ఎక్కడ పరిహరించబడాలి? ఇక్కడ కాదు. బుద్ధికి మనస్సుకి వెనకాల ఉండేటువంటి స్వభావం చూసారా, ఆ స్వభావంలో మార్పు లేనిదే. అంటే కృష్ణానదిలో నీళ్లు బాగుపడంటే మన పంపులో నీళ్లు బాగుపడవండి. మన వాటర్ ట్యాంకులు బాగు చేసుకున్నా కొత్త పైపులు వేసినా కుదరదు. ఎక్కడ నీళ్ళు బాగుపడాలి? కృష్ణానదిలో నీళ్లు బాగుపడాలి. లేదు అన్నారనుకోండి, కృష్ణానదిలో నీళ్ళ కోసం మీరు వెయిట్ చేయకుండా మీ ఇంటి పైన చాలా ఊర్లు చేసినట్టుగా ఒక పెద్దది కట్టించుకుని వర్షం నీళ్ళు అన్నీ పడితే అవన్నీ నీళ్ళన్నీ వర్షం నీళ్ళన్నీ అందులో గ్యాదర్ అయ్యి అందులోంచి నెమ్మదిగా కిందకు వచ్చి ఏదన్నా మీరు భూగర్భంలో మంచి ట్యాంక్ కట్టుకుని అందులో స్టోర్ చేసుకుని అందులో తీసుకుని వాడుకుంటూ ఉంటే ఈ గోలంతా ఉండదు. అంటే ఆలోచన ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం? మాస్టర్ నాట్ మై ప్లాన్ బట్ దెన్ బి డన్. సంకల్పాలు ఆలోచనలు మనమే కాకుండా డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచే. ఎవరి దగ్గర నుంచే? మన ఎడ్యుకేషన్ ఉంది కదా, మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ దై plenty of pride into my system so that I may resist disease, decay and death. Realize the highest truth. Realize the highest truth, the pure love and the bliss of existence. ఇవన్నీ ఎందుకు? టు సర్వ్ హ్యుమానిటీ అకార్డింగ్ టు దై ప్లాన్. అది ఉంటే కృష్ణానది, ఈ పంపుల చెరువు, ఈ పైపులు, ఈ గొట్టాలు, ఈ పైపులు కలిసిపోయి ఆ డ్రైనేజ్ అంతా ఇంట్లోకి వచ్చి ఇదంతా ఉండదు. ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్లెంటీ ఆఫ్ ప్రాణ. అక్కడి నుంచి వస్తే అప్పుడు ఈ స్వభావం కాదు, ఏ స్వభావం పనిచేస్తుంది? ఆయన స్వభావం అనేది పనిచేయడం మొదలవుతుంది. దానికి ఎవరికి సాధ్యమవుతుంది? స్వకర్మ అనేది కాకుండా, స్వధర్మం అనేది కాకుండా, స్వకర్మ అనేది కూడా కాకుండా యజ్ఞార్థమైనటువంటి కర్మ అనేటటువంటిది ప్రారంభం. మనలో యజ్ఞార్థ కర్మతో జీవితం ప్రారంభమైనప్పుడు అప్పుడు మనకి ప్రకృతి చేత కానీ, గురువు చేత కానీ, ఆ పైన ఉండేటటువంటి దాని చేత కానీ స్వధర్మంగా ఒకటి మనలోకి దిగి వస్తుంది. ఆ పర్టికులర్ లైఫ్లో వాడు దానికోసమే జీవిస్తాడు. ఇంకొక పని చేయడు, మిగతాడు యుద్ధం చేయడు, అర్జునుడు హిమాలయాలకు వెళ్ళడు. వ్యాసుడి పిల్లలైనప్పుడు వీళ్ళందరూ కూడా అరే నా పిల్లలే కదా యుద్ధాలు చేసుకున్నా చెప్పి ఆయన మోహపడ్డాడు. ఆయన సంతానమే కదా కౌరవులు పాండవులు అందరూ కూడా. ఆయన ఏమన్నా వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడా? ఇంటర్వ్యూ కాలేదు. సమయానుకూలంగా సందర్భానుకూలంగా వచ్చాడు, సలహా ఇచ్చాడు. ఇట్లా చేసుకోవద్దు, బాగుంటుంది, ఇట్లా చేసుకోండి బాగుంటుంది అని చెప్పేళ్ళాడు. వాళ్ళు వినిపించుకోలేదు, పాండవులు వినిపించుకున్నారు, కౌరవులు వినిపించుకోలేదు. పైపెచ్చి అవమానం చేశారు. కౌరవులు అందరూ ఎవరిని అవమానం చేశారు? వ్యాసుడిని అవమానం చేశారు, మైత్రేయుని అవమానం చేశారు. వాళ్ళు ఎవరు యుద్ధాల్లో దిగలేదు. వాళ్ళు వచ్చారు, మన పిల్లలే కదా అనుకున్నారు. పాండవులు మన పిల్లలే, కౌరవులు మన పిల్లలే అనుకున్నారు. పాండవులు విన్నారు వాళ్ళ మాటలు, కౌరవులు వాళ్ళ మాటలు వినలేదు. యుద్ధంలో వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు బతికి అప్పటికి ఎప్పుడు కూడా మనకు ఆదర్శంగా ఉంటున్నారు. అది చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారు.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. नमस्कारं मास्टर. नमस्कारं मास्टर E.K. नमस्कारं मास्टर E.K. नमस्कारं मास्टर M.N. नमस्कारं मास्टर M.N. नमस्कारं मास्टर C.V.V. 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 to your lotus feet. नमस्कारं मास्टर C.V.V. Prana treat, yoga teach, masters own adjustments. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti. Kirala Kulam Bodhi Vidamanandaropini Anantaryatano Jatam Krishnam Vande Jagadguru Sri Krishnamacharya Nantapatram Satsadhumitram Karunadranetram Gurum Gurunam Vitaram Vitrunam Ananyasesha Sharanam Brahmajji Ananyasesha Sharanam Brahmajji Ananyasesha Sharanam